ప్రేమగల మా ప్రియ తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీ పాదసంలో కనపడే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు. మీ స్తోత్రములు. మీ దివ్యమైన వాక్యాన్ని స్టడీ చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీరు మాట్లాడితే మీ మాటను బట్టి మేము బ్రతుకుతాం ప్రభువా. మా స్థితిగతులు, మా పరిస్థితులు మీకు బాగా తెలుసు కనుక మమ్మల్ని దర్శించని మేము ప్రార్థిస్తున్నాం. నీ దాసులము నీ దాసులమైన మేము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా మీ వాక్యం కోసం ఆశపడుతున్నాం. ప్రభా దయ చూపించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఇవాళ మనం యోహాన్ స్వార్త 11వ అధ్యాయం మనం స్టడీ చేయవలసి ఉంటుంది. యోహాన్ స్వార్త 11వ అధ్యాయంలోని కొన్ని మాటలు నేను చదువుతాను. మీరు కూడా దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీరు ఫాలో అవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటుపిమ్మట ఆయన మరల యూదయకు తిరిగి వెళుదమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చూచుచుండరే, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయనను అడిగిరి. దేవుడి వాక్యాన్ని మన కొరకే దీవించి ఆశీర్వదించి మన అక్కర కొలది మనతో మాట్లాడును గాక. ఈ వాక్య భాగం చాలాసార్లు మీరు వినుంటారు. ఏం చేతనంటే, యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని, ఒక చనిపోయిన వ్యక్తిని, 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ, తిరిగి ఆ, చావు నుండి బ్రతికించినట్లు మనం ఈ యొక్క భాగంలో మనం చూడగలం. యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి సూచక్రియలు చేశారు, కానీ ఒక కొన్ని మాత్రమే యోహాను రికార్డ్ చేసినట్టుగా మనకు అర్థమైంది. ఆ మాట మనకు ఎక్కడ తెలుస్తుందంటే 20వ అధ్యాయము ఆ, 30 వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది నేను చదువుతున్నా చూడండి. యోహాను స్వార్త 20వ అధ్యాయము 30 వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఒక విషయాన్ని మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే, లేఖనాల్లో వ్రాయబడినవి చాలా చాలా అవసరమైనవే రాయబడడం జరిగింది. ఎన్నో జరిగాయి. రాయబడలేదు కాబట్టి జరగలేదు అనుకునే ఆలోచన సరియైనది కాదు. కానీ ఏదైతే వ్రాయబడిందో ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశంతో రాయబడింది. మనం ఏం నమ్ముతామంటే, ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడ్డాయి అని మనం నమ్ముతాం. రెండవది, మనం నమ్మేది ఏంటంటే, దేవుడు తన ఆత్మ ద్వారా తన ఆ, ఆ, ఈ వాక్యాన్ని రాసినటువంటి రచయితల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు సాక్షాత్తు దేవుని మాటలు. దేవుడు గనక మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. 3 మాత్రమే చనిపోయిన వ్యక్తులను తిరిగి లేపినట్లుగా మనం చూడగలం. ఓన్లీ 3 ఇన్స్టెన్సెస్. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు గనక ఆయన ఎన్నైనా సూచక్రియలు చేయగలడు. అసలు సృష్టికర్త కదా. బై డెఫినేషన్ గాడ్ ఈస్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్తనే దేవుడు. ఎందుకు ఈ 3 ప్రత్యేకంగా రాశాడు? ఖచ్చితంగా దాని వెనక కొన్ని బలమైన కారణాలు మనకు ఉంటాయి. సరే, స్లైడ్లో మీకు లాస్ట్ క్లాస్లో, అంటే 10th చాప్టర్లో వరకు మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఆ 10th చాప్టర్లో మనం ఏం చూసామంటే 3 భాగాలుగా విభజించబడింది అని మనం చూసాం. ఆ 3 భాగాల గురించి బాగా విపులంగా మనం నేర్చుకోవడం జరిగింది. ఈ 11th చాప్టర్ని మనం 3 భాగాలుగా చేయాలి. బైబిల్ స్టడీ చేసేటప్పుడు దాన్ని విభజించాలి. వీ నీడ్ టు డివైడ్. ఏం చేతనంటే, రచయిత రాసినప్పుడు ఆయన ఏ ప్యాటర్న్లో అయితే రాశాడో, ఆయన రాసినటువంటి ఒక క్రమమైన పద్ధతి ఉంటుంది. ఆ వాక్యాన్ని పదే పదే చదివినప్పుడు
ఆ పద్ధతిని మనం పట్టుకోగలం. ఎప్పుడైతే రచయిత యొక్క మైండ్ సెట్ను మనం పట్టుకున్నామో, రచయిత ఏదైతే రాశాడో, ఎందుకు రాశాడో అని గనక మనకు కరెక్ట్గా అర్థమైతే, అప్పుడు దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి సాధ్యమవుతుంది. దాన్ని అప్లై చేసుకోవడానికి సాధ్యమవుతుంది. నేను మరలా చెప్తున్నాను. వాక్యాన్ని చదివేటప్పుడు కానీ, వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు కానీ, వాక్యాన్ని ఇతరులకు బోధించేటప్పుడు కానీ, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఈ వాక్యాన్ని రాసినటువంటి రచయిత ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు ఇది రాశాడు, దీని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది రచయిత యొక్క ఆథర్షిప్ యొక్క రియల్ మీనింగ్ మనం పట్టుకోవాలి. థియోలాజికల్ ఇండస్ట్రీలో లేక థియోలాజికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి థియోలాజిన్స్ ఏమంటారంటే, దేవుని వాక్యములోని టెక్స్ట్కి ఒకే మీనింగ్ ఉంటుంది. దేవుని వాక్యంలోని టెక్స్ట్కి ఒకే మీనింగ్ ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్స్ మారుతాయి. దేవుని వాక్యంలో ఎస్ అని రాశారనుకో, అది ఒకరికి ఎస్, ఇంకొకరికి నో, ఇంకొకరికి ఆల్ రైట్, ఇంకొకరికి ఏమోబ్బా అని ఇట్లేం ఉండదు. లేఖనాల్లో ఒకటి దిస్ ఈజ్ బ్లూ అని చెప్పాడు అనుకో, అది బ్లూనే. లేఖనాల్లో ఇది కాదు అంటే అది కాదంతే. ఎవరు చెప్పినా కానీ దాన్ని కాదనే చెప్పాలి. ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. లేఖనాల్లో ఉన్నటువంటి టెక్స్ట్కి ఒకే మీనింగ్ ఉంటుంది. ఒకే మీనింగ్ ఉంటుంది. ఎవరు ధ్యానం చేసినా, ఎవరు బోధించినా ఆ ఒక్క మీనింగ్ను పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఈ భావము యొక్క పరమార్థం ఏంటి, దాని వెనక దాగి ఉన్నటువంటి సమ్మరీ మీనింగ్ ఏంటి, దాన్ని నేను ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం గ్రహించడానికి సాధ్యమవుతుంది. సో నేను 11వ అధ్యాయాన్ని స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఈ 11వ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేయవచ్చు. ఈ 11వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు యేసుక్రీస్తు తన శిష్యులతో వారి మధ్యలో జరిగినటువంటి సంభాషణ గురించినటువంటి వివరణ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 11వ అధ్యాయము 17వ వచనం నుండి 44వ వచనం వరకు చనిపోయినటువంటి లాజరును యేసుక్రీస్తు సజీవునిగా చేయటం అనేది మనకు అర్థమవుతుంది. 11వ అధ్యాయము మనకు 45వ వచనం నుండి చివరిదాకా యేసుక్రీస్తు చేసినటువంటి ఈ సూచక క్రియను బట్టి వివిధ స్పందనలు కనపడతాయి. 3 భాగాలు. మీరు బహుశా నా బైబిల్ స్టడీని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఏమిటంటే, మనం స్టడీ చేసే ఆ టెక్స్ట్ని మనం ఏం చేయాలంటే విడగొట్టాలి. అంటే అందులో మెయిన్ థీమ్ ఏంటి, అందులో మెయిన్ ఫోకస్ ఏంటి, అందులో దేన్ని నొక్కి ఒక్కాణిస్తున్నాడు, దేన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు, ఏ ట్రూత్ చెప్పదలుచుకున్నాడు అనేది మనం పట్టుకోవాలి. అది కనుక పట్టుకోకపోతే అసలు మనకు స్టడీ సరిగ్గా అర్థం కానట్టే లెక్క. కన్ఫ్యూజ్ అయిపోతాం. దాంట్లో ఏదేదో మనం చెప్పడానికి ట్రై చేస్తాం. సో ఈ 3 భాగాలు ఒక్కొక్కటి మనం క్లుప్తంగా చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యోహాను సువార్తను మనం స్టడీ చేసినప్పుడు 3 విషయాలు మనకు చాలా కొట్టొచ్చినట్టుగా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, 3 విషయాలు. ఒకటి ఏమిటంటే, యేసుక్రీస్తు తన్ను తాను ఏమని క్లెయిమ్ చేశాడు, ద క్లెయిమ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటాం. యేసుక్రీస్తు తన్ను తాను డిక్లేర్ చేసుకుంటున్నప్పుడు ఐ యామ్, నేనే అని 7 విధాలుగా చెప్పాడు. దాని గురించి మీకు ఇంట్రడక్షన్ టైంలోనే మీకు చాలా స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది. యోహాను 6:35 ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే అని అన్నాడు. యోహాను సువార్త 8:12 ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకమునకు వెలుగును నేనే అని అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ఐ యామ్ ద డోర్ ఆఫ్ ద షీప్, గొర్రెలు పోవు ద్వారము నేనే అని అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, గొర్రెలకు మంచి కాపరిని నేనే అని అన్నాడు. ఇవాళ మనం స్టడీ చేయబోతున్నాము 11వ అధ్యాయం 25వ వచనం ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్, పునరుద్ధానమును జీవమును నేనే అని అన్నాడు. 6వదిగా ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు.
యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, ఐ యామ్ ద ట్రూ వైన్, నిజమైన ద్రాక్ష వల్లిని నేనే అని అన్నాడు. సో ఐ యామ్ అంటే నేనే అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మోషే వేసిన ప్రశ్నకు జవాబుగా ఎవరు నిన్ను పంపించారు, ఆయన పేరేంటి అని అన్నప్పుడు యహ్వే, యెహోవా, యహ్వా, వైహెచ్డబ్ల్యూహెచ్ టెట్రాగ్రమేషన్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నవాడు, 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 ఐ యామ్. యేసుప్రభు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే అక్కడ మోషేకు ఎవరైతే కనబడ్డారో ఆయన ఎవరంటే నేనే అని అన్నాడు. మరి మోషే కనపడింది గాడ్ ద ఫాదర్ కదా అని చాలా మంది అనుకుంటారు. అది నిజానికి కాదు. వాక్యాన్ని ఈ 66 గ్రంథాలు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే ఒక ట్రూత్ ఏంటంటే ప్రారంభము నుండి చివరి వరకు మనకు కనపడేది ఎవరంటే యేసుక్రీస్తే. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలు లేక యేసుక్రీస్తు భౌతికంగా కనపడినటువంటి సందర్భాలని బైబిల్ పండితులు ఏమంటారంటే క్రిస్టోఫానీస్ అంటారు. క్రిస్టోఫానీస్ అంటే అపియరెన్సెస్ ఆఫ్ క్రైస్ట్ బిఫోర్ ఇన్కార్నేషన్. దేవుడు మానవుడిగా రాక మునుపు పాత నిబంధనలో తాత్కాలికంగా ఒక మానవుడిగా లేక ఒక దూతగా పరిపరి విధాలుగా ఆయన తన ప్రియులైన వారికి ఆయన తను కనపరుచుకున్నాడు. దాన్ని క్రిస్టోఫానిస్ అంటారు. అలాగే దేవుడు ఒక బౌద్ధికంగా ఒక మానవుడిగా లేక ఒక దూతగా ఒక సేనాధిపతిగా కాకుండా బర్నింగ్ బుష్ లో మోషేకు కనపడ్డాడు. దాన్ని ఏమంటారంటే థియోఫానిస్ అంటారు. దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి వాగ్దానం చేసే దేశానికి వెళుతున్న నేపథ్యంలో పగలు మేఘస్తంభం వల్లే రాత్రి అగ్నిస్తంభం వల్లే కనపడిన దాన్ని ఏమంటారంటే థియోఫానిస్ అంటారు. థియోస్ అంటే గాడ్ అని అర్థం, ఫానిస్ అంటే అపియరెన్సెస్ అంటే దేవుడు తన ప్రజలకు తను తాను కనపరుచుకున్నటువంటి విధానం. ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ సన్నిధిలో షఖైనా గ్లోరీ అని అంటారు. దాన్ని ఏమంటారంటే థియోఫానిస్ అంటారు. సో కాబట్టి త్రిత్వం యొక్క సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి లేక తండ్రి అయిన దేవుణ్ణి, దేవుని కుమారుడిని, పరిశుద్ధాత్మను విడదీయటం అనేది మన వల్ల కాదు. ఇలా విడదీసి విడమర్చి చెప్పడం అనేది కుదరదు. అయితే దేవుడు తను తాను ఎక్స్క్లూజివ్గా బయలుపరుచుకున్నప్పుడు మనకు అర్థమైంది. అంటే మానవుడిగా కొత్త నిబంధనలో 4 సువార్తల్లో యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర రాసినప్పుడు ఎస్ హీఈస్ సన్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు త్రిత్వంలో రెండో వ్యక్తిని స్పెసిఫిక్గా చెప్తాం. అపోస్తల కార్యం నుంచి కనపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినప్పుడు లేఖనాల్లో వ్రాయబడింది అక్కడ మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ కొన్నిసార్లు యేసుప్రభు ఏమంటాడు మాట్లాడినప్పుడు, నేను మళ్ళీ త్రిత్వం గురించిన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నట్టు కొంచెం సబ్జెక్ట్ నుంచి డిబేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు మాటి మాటికి గుర్తు చేస్తే కానీ అవన్నీ మీ మనసుల్లో మీ హృదయాల్లో దాగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఈ పునాది సత్యాల గురించినటువంటి సరైన అవగాహన లేకపోతే ఏమవుతుందంటే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. సో అటువైపు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. అందుకనే ఎక్కడెక్కడైతే ఈ ఈ త్రిత్వం గురించినటువంటి లేక యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వాన్ని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీకు బాగా అర్థమవ్వాలని నేను కొంచెం రిపీట్ చేస్తాను. సో ఇక్కడ నేనే అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడైతే ఆయన కొత్త నిబంధనలు కనపడతాడు కదా, మరి పాత నిబంధనలు కనపడ్డు కదా అని అంటారు. సో ఇక్కడ మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే ఆయన కొత్త నిబంధనలు కాదు, ప్రారంభం నుండి చివరి వరకు ఆయన కనపడతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే సైన్ మెరకల్స్ అంటారు. సైన్ మెరకల్స్ అన్నప్పుడు ఏంటి సైన్ మెరకల్స్ యొక్క ప్రత్యేకత అంటే దేవుడు పంపినటువంటి త్రిత్వంలోని రెండవ వాడు అని ఒక రుజువుగా మానవాతీతమైనటువంటి కార్యములు అంటే సూపర్ న్యాచురల్ వర్క్స్ని యేసుక్రీస్తు చేశారు. అంటే ఏసే క్రీస్తు, ఏసే ప్రభువు,
యేసే దేవుని కుమారుడు. మేము గతంలో మీకు బైబిల్ స్టడీ చేసినప్పుడు మీకు ఈ వివరాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బైబిల్ గ్రంథంలో దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తుని ఎలా చెప్పగలము? మీకు పాత రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. మీరు నెమ్మదిగా చూసుకుంటే గుర్తుంటుంది. మీరు వాక్యం విన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి. అప్పుడు మీకు బాగా గుర్తుంటాయి. విన్నంతసేపు చాలా బాగుంటుంది, తర్వాత మనం మర్చిపోతాం. అలా కాకుండా వినిన తర్వాత ఏం చేయాలంటే దాని మీద మీ ఓన్ నోట్స్ రాసుకోవాలి. రాసుకున్నప్పుడు ఏమవుతుంటే సగం బాగా గుర్తుంటుంది. ఇంకెవరికైనా అవకాశం దొరికినప్పుడు మీరు చెప్పారనుకోండి ఇంకా బాగా గుర్తుంటుంది. సైన్ మిరకల్స్ యొక్క పర్పస్ ఏంటంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తాము స్వతహాగా చేయట్లేదు, వాళ్ళు పంపబడ్డారు. సో ఈ సైన్ మిరకల్స్ ఏంటిదంటే దే ఆర్ ది అథారిటీ ఆర్ అథెంటికేషన్. సో ఇట్స్ అ ప్రూఫ్. యేసు క్రీస్తని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే 7 ప్రూఫ్స్ ఇక్కడ రాయబడ్డాయి. చాలా ఉన్నాయి, ఇందులో 7 ప్రాముఖ్యంగా కనపడతాయి. 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షారసంగా చేయడం జరిగింది. 4వ అధ్యాయంలో ప్రధాని యొక్క కుమారుణ్ణి స్వస్థపరిచాడు. 5వ అధ్యాయంలో పుట్టుకతో కుంటివాడైనటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మంది వాళ్ళకి పంచిపెట్టాడు. 6వ అధ్యాయంలో నీటి మీద నడిచాడు. 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరిచాడు, కళ్ళిచ్చాడు. ఈ 11వ అధ్యాయంలో దిస్ ఇస్ ద లాస్ట్ మిరకల్. మీకు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తానని నేను చెప్పాను. అంచేతని మీకు ప్రారంభం నుండి దాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ 11వ అధ్యాయంలో చేసినటువంటి సూచక్రియ లాస్ట్ మిరకల్ రికార్డెడ్ ఇన్ జాన్స్ గాస్పల్. ఎంచేతనంటే 12th చాప్టర్తో పబ్లిక్ మినిస్ట్రీ అయిపోతుంది. అంటే యేసుక్రీస్తు వారు ప్రారంభం నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం చివరి వరకు పబ్లిక్ మినిస్ట్రీ. ఈ పబ్లిక్ మినిస్ట్రీ తర్వాత ప్రైవేట్ మినిస్ట్రీ అన్నాం. మనం ఆల్రెడీ విడగొట్టేటప్పుడు యోహాను సువార్తను విడగొట్టేటప్పుడు ఏం చేశామంటే మొట్టమొదటి ఉపోద్ఘాతము లేక ఇంట్రడక్షన్ అన్నాము. రెండవది యేసుక్రీస్తు వారు చేసినటువంటి బహిరంగంగా చేసిన పరిచర్య, అది రెండవది పబ్లిక్ మినిస్ట్రీ. మూడవది ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రైవేట్గా చేసినటువంటి పరిచర్య, అంటే శిష్యులతో మాత్రమే ఆయన ఎక్స్క్లూజివ్గా కొంత సమయాన్ని ఆయన గడిపినట్టుగా మనకు అర్థమవుతుంది. అది యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి మనం చూడగలం. దాదాపు దాన్ని ఏమంటారంటే జస్ట్ 1 వీక్లో యేసుక్రీస్తు తన శిష్యులతో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఆయన మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ యోహాన్ రాసినటువంటి ఈ రికార్డ్ ఏదైతే ఉందో మీకు సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త. ఈ 3 గాస్పల్స్ని ఏమంటారంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. ఎవరైతే కొంచెం ఆలస్యంగా జాయిన్ అయ్యారో బహుశా మీకు అది అర్థం కాకపోవచ్చు. ఏం చేస్తానంటే నేను ఇంట్రడక్షన్లో అవన్నీ వివరాలు చెప్పాను. ఇంట్రడక్షన్లో ఈ 4 సువార్తలు ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు యేసుక్రీస్తు వారి పరిచర్యని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సో మత్తయి రాసినప్పుడు ఎలా రాశాడు, మార్క్ రాసినప్పుడు ఎలా రాశాడు, లూకా రాసినప్పుడు ఎలా రాశాడు, యోహాన్ రాసినప్పుడు ఎలా రాశాడు, అసలు సువార్తలు 4 ఎందుకు ఉండాలి, ఒకటే ఉంటే సరిపోతుంది కదా. ఈ వివరాలన్నీ కూడా నేను ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీకు క్లియర్గా మీకు ఉన్నాయి. అది మీరు వెనక్కి వెళ్ళి కొంచెం కేర్ఫుల్గా చూస్తే ఏమవుతుందంటే, నా కోరిక ఏమిటంటే మనం మనం చాలా వివరంగా ఈ యోహాను సువార్త మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి ఒక ఒక 66 పుస్తకాల్లోని ఒక పుస్తకం ఒక కాంప్రహెన్సివ్ పిక్చర్ అనేది మనకు రావాలి. అసలు నేను ఎందుకు యోహాను సువార్త చూశానంటే మీకు గుర్తే ఉంటుంది, ఈ స్టడీ మొట్టమొదట మనం ఏం చేసాము, మొదటి యోహాన్ స్టడీ చేసాం, ఆ తర్వాత 2వ యోహాన్ స్టడీ చేసాం, ఆ తర్వాత 3వ యోహాన్ స్టడీ చేసాం. ఆ తర్వాత ఏమన్నారంటే బ్రదర్ మీరు మీరు కంటిన్యూ చేయండి బైబిల్ స్టడీ అన్నారు. అప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ఎటు యోహాన్ రాసినటువంటి 3 పత్రికలు అయిపోయినాయి కదా, యోహాను సువార్త చేసేద్దామని చెప్పేసి యోహాను సువార్తను నేను ప్రారంభించడం జరిగింది. అంటే యోహాన్ రాసినటువంటి ఒక ప్రకటన గ్రంథ తప్పనించి ఇవన్నీ చేస్తే ఒక బిగ్ పిక్చర్ ఉంటుంది. సువార్తల్లో 4 సువార్తల్లో ఒక సువార్త చేస్తే అట్లీస్ట్ ఒక కోణంలో నుండి యేసుక్రీస్తు వారిని మనం చూసిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో నేను యోహాను సువార్తను పికప్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ యోహాను సువార్తను మీరు అర్థం చేసుకోవడానికి 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే ద గ్రేట్ ఐయామ్స్, ద గ్రేట్ ఐయామ్స్. రెండవది ఏంటంటే సైన్ మిరకల్స్. సైన్ మిరకల్స్ అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తని లేదా యేసు ప్రభు అని, ప్రభు అంటే LORD,
ఐ యామ్ అని, లేక యేసు దేవుని కుమారుడు అని, లేక యేసు మనుష్య కుమారుడు, ఇవన్నీ టైటిల్స్ అన్నమాట. యహ్వే అనేది ఒకే ఒక పేరు, దేవునికి ఉన్నటువంటి పేరు, వన్ అండ్ ఓన్లీ నేమ్ యహ్వే. మిగిలినవన్నీ కూడా ఎలోహిం అంటే దేవుడు అని తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో గాడ్ అని రాయబడింది. ఆ తర్వాత లార్డ్ ప్రభువు అని రాయబడింది. అప్పర్ కేస్ ఎల్ఓఆర్డి అయితేనేమో యహ్వే వస్తుంది. ఎల్ ఒకటి అప్పర్ కేస్ ఉంటే మిగిలినవి ఓఆర్డి అయితేనేమో దాన్ని గ్రీక్లో కురియోస్ అని అన్నారు. అదే హీబ్రూలోనేమో అదోనాయ్ అని రాయబడింది అనమాట. అంటే అది ఇతను ఆల్టర్నేటివ్ నేమ్. యహ్వే అనే పదం వాళ్ళు రాయడానికి భయపడతారు కాబట్టి, ఆ పదం పలకడానికి భయపడతారు కాబట్టి వాళ్ళు ఈ అదోనాయ్ కింద వాళ్ళు వాడారు. సో గ్రేట్ ఐయామ్ అంటే యేసుక్రీస్తు ఏం చెప్తానంటే ఐ యామ్ గాడ్ అని చెప్తా ఉన్నాడు. సో దానికి ప్రూఫ్ ఏంటంటే సైన్ మెరకల్స్ అంటే యేసుక్రీస్తు ఒక ఆర్డినరీ పర్సన్గా చేయలేడు. ఆయన హీఈస్ నాట్ జస్ట్ ఓన్లీ ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ ఆల్సో గాడ్. అంటే తనకి నిజానికి దేవుడు, నిజానికి మానవుడు, 100% దేవుడు, 100% మానవుడు అని దాని యొక్క మీనింగ్ అనమాట. మూడవది ఏంటంటే యేసుక్రీస్తు ఆయన సైన్ మిరాకిల్స్ ద్వారా దేవుడు అని చెప్పడం మాత్రమే కాకుండా, యేసుక్రీస్తు తన దైవత్వాన్ని త్రిత్వము అనే దృక్పథంతో ఆయన చాలా పర్యాయంలో మాట్లాడారు. 5వ అధ్యాయం నుంచి నేను మీ 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 దృష్టికి తీసుకుని వస్తున్నాను. 5వ అధ్యాయం నుంచి నేను తండ్రి ఒకటే అని అన్నాడు. 14వ అధ్యాయంలో ఫిలిప్పుతో మాట్లాడుతూ అంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడే అని అన్నాడు. యోహాను స్వార్త 8వ అధ్యాయంలో ఆ వివరాలు చూసాము. యోహాను స్వార్త 10వ అధ్యాయంలో ఆ వివరాలు చూసాము. యోహాను స్వార్త 5వ అధ్యాయంలో స్పెషల్లీ 5, 8, 10 ఇప్పటి వరకు మనం చూసిన వాటిని చూసాం. తర్వాత మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, ఎక్కడెక్కడైతే దైవత్వాన్ని గురించి, త్రిత్వాన్ని గురించి యేసుప్రభు చెప్పాడో మీకు జ్ఞాపకం చేస్తాను. లెట్ మీ రిపీట్. యోహాను సువార్తను మీరు అలా ఒక్కసారి ఏముందబ్బా యోహాను సువార్తలో అనగానే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏమిటి? ద గ్రేట్ ఐ యామ్స్ అంటే క్లెయిమ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవది ఏంటంటే సైన్ మెరకల్స్. సైన్ అంటేనేమో తెలుగులో సూచక క్రియలు. సూచక క్రియల్ని ఎందుకు అంటే అథారిటీ అనమాట. ఐఆమ్ గాడ్ అని చెప్పడానికి అథారిటీ. అదే అపోస్తలులు చేశారు సూచక్రియలు. వాళ్ళ విషయంలో ఇది ఏమంటే అథారిటీ, వాళ్ళు దేవుని చేత పంపబడినటువంటి అపోస్తలుడు అంటానికి అథారిటీ అనమాట. అట్లాగా పౌలు చేశాడు, ఆ తర్వాత పేతురు చేశాడు, లేఖనాల్లో దైవజనులు చేశారు. మనకి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. సో ఆ తర్వాత యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి ఆయన చెప్పాడు. సరే, ఇప్పుడు మన పాఠంలోకి వద్దాం. ఇదంతా ఇంట్రొడక్షన్ కింద తీసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే యేసుక్రీస్తు వారికి ఇన్ఫర్మేషన్ పంపించారు. ఎవరిని పంపించారు? మనం 3వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. అచ్చా, మీకు పైన కూడా ఒక మాట చెప్తే మంచిది కదా. సో ఇక్కడ 2వ వచనం, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసిన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఎందుకని ఇలా స్పెసిఫిక్గా డీటెయిల్గా చెప్పడం జరిగిందంటే, ఆ దినాల్లో మరియా అనే పేర్లు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే స్పెసిఫిక్గా అపోస్తలుడు అనే యోహాన్ ఏం చేశాడంటే, ఎవరు ఈ లాజరు అంటే ఫలాని సహోదరి యొక్క, మరియా యొక్క సహోదరుడు. ఎవరు ఆ సహోదరి అంటే ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియా. కాకుండా లూకాసు వార్తలో మరొక మరియ కూడా ఉంది, పాపాత్మురాలైన మరియా అని రాయబడింది. ఆ తర్వాత ఇంకొక చోట కూడా యేసుప్రభు పాదాల దగ్గర మరొక మరియే ఉంది. మీరు కన్ఫ్యూజ్ కావకండి, అందరూ మరియలు ఒకటే కాదు. ఈ లాజరు మార్తకు సహోదరి అయిన మరియ 11వ అధ్యాయంలో రాయబడింది. ఈ విషయాన్ని మొట్టమొదటిగా గుర్తించాలి. 3వ వచనం, అతని అక్క చెల్లెండ్రు అంటే అంటే దీన్ని బట్టి ఆబ్వియస్లీ మరియనేమో లాజర్ కంటే పెద్దది, మా మార్త ఏమో లాజర్ కంటే పెద్దది, మరియ లాజర్ కంటే చిన్నది. ఓవరాల్గా చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. లాజరు నడిపోడు అనమాట. మామూలుగా మనం తెలుగు అంటాం కదా, నడిపోడు అంటే మధ్యలో ఉన్నవాడు అని అంటున్నాడు. అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడు అని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అవునండి సాక్షాత్తు యేసుక్రీస్తు దేవుడు కదా,
దేవుడు ప్రేమించిన వ్యక్తికి కూడా రోగం వచ్చుద్దా అంటే బైబిల్ ఏం చెప్తుందంటే వస్తుంది అని వస్తుంది. సింపుల్ యాజ్ దాట్. కొంతమంది ప్రశ్న వేస్తుంటారు, మీరు భక్తులు కదండి, మీరు బాగా ప్రార్థనలు చేస్తారు కదండి, మీరు బాగా బోధనలు చేస్తారు కదండి, మీరు చాలా సీనియర్ కదండి, మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఎంతో గొప్ప వ్యక్తి కదండి, మీకు కూడా వస్తుందా అంటే వస్తుంది. యేసు ప్రభు ప్రేమించిన వాడికి రోగం వస్తుందా అంటే వస్తుందని బైబిల్ చెప్తుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీరు ప్రభుని నమ్ముకుంటే ఇట్లా కాకూడదు కదా. ఎవరు చెప్పారు కాకూడదని? నువ్వు అనుకున్నావు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. బైబిల్ ఎప్పుడు అట్లా చెప్పట్లా. బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళకు కూడా రోగం వస్తుంది. సో కొంతమంది ప్రార్థన ఎంత చాలా అద్భుతంగా చేస్తుంటారు కొంతమంది. అంటే నేను వ్యంగ్యంగా చెప్తున్నాను అద్భుతంగాని. ఏంటిదంటే ఏమనుకుంటారంటే, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నేను దేవుని బాగా ప్రేమిస్తున్నాను, నేను దేవునికి ఎంతెంతో సేవ చేస్తున్నాను, కాబట్టి నాకు రావటానికి వీలు లేదు. ఎందుకు అనుకుంటావు అలాగా? రావటానికి వీలు లేదు నీవెవరు అనుకోవటానికి? నీ మీద నీకు సర్వహక్కులు నీకు లేవు. నీ గురించి నీకు పూర్తిగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం అంతే. ఆధ్యాత్మికంగా దేవునితో కలిసి నడిచే ప్రయాణంలో దేవుడెవరో మనం ఎరిగినప్పుడు నేనెవరినో తెలుసుకోవడానికి నాకు సాధ్యమవుతుంది. ఇవాళ ఒక పాఠం మనం నేర్చుకుందాం. ఏమిటి ఆ పాఠం అంటే, యేసుక్రీస్తు ప్రేమించినా సరే రోగం అనేది వస్తుంది. నీకు ఎలా తెలుసండి అంటే 11వ అధ్యాయము 3వ వచనం రాయబడింది, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు మనలను ప్రేమించినంత మాత్రాన రోగం రాకూడదు అనే తాత్పర్యము వాక్యానుసారమైన తాత్పర్యము కాదు. ఎవరైనా అలా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా సరి చేసుకోవాలి. నీవు ప్రేమించువాడు, ఇక్కడ ప్రేమించువాడు అనే పదానికి గ్రీక్ భాషలో ఫిలియో అని రాయబడింది. ఫిలియో. ఫిలియో అంటే అర్థమైందంటే దట్ ఈస్ ద లవ్ బిట్వీన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మధ్యలో ఉండే అంటే, ఈ మార్త మరియలు ఇచ్చినటువంటి కబురు ఏమిటంటే, నువ్వు మీ ఫ్రెండ్ ఉన్నాడే లాజరు, లాజరు రోగి అయి ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ఫ్రెండ్స్కి రోగం వచ్చుద్దా అంటే వచ్చుద్ది. అంత మటుకు మనం గుర్తుపెట్టి నంబర్ 1. నంబర్ తర్వాత ఇంకే రాయబడింది 5వ వచనం చూడండి, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించారు. బ్యూటిఫుల్ స్టేట్మెంట్ కదా. బా, ఎంత బాగుంది స్టేట్మెంట్. ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు వరకుమారును ప్రేమించాడు అంటే ఎంత బాగుంటుందో అది వినటానికి. బాగుంటుంది. నిజమే కదా ప్రభువా, నన్ను ప్రేమిస్తున్నావు. ఈ గ్రూప్లో లేక ఈ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, సాక్షాత్తు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ మాట చాలా చాలా అసలు ఎంత ఎంత కన్సోలేషన్ అంటే, ఎంత ఆదరణ కలుగుతుందంటే చెప్పడానికి వీలు కాదు. ఎంచేతనంటే ఈనాటికి కూడా భార్య భర్తల మధ్యలో ఉన్న గొడవ ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించవే, నువ్వు నన్ను ప్రేమించవే. ప్రేమిస్తే ఏంటి ప్రూఫ్? ప్రేమిస్తుంటే ఎలా తెలుసు? పేరెంట్స్ చిల్డ్రన్ కూడా అదే గొడవ. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, నువ్వు దాన్నే ఎక్కువ ప్రేమిస్తావు, నన్ను తక్కువగా ప్రేమిస్తావని సిబ్లింగ్స్ కూడా అదే గొడవ పెట్టుకుంటా ఉంటారు. ఆ నీకు కొడుకు అంటే ఇష్టం ఎక్కువ కాబట్టి కొడుకుని ఎక్కువ ప్రేమిస్తావు, బిడ్డను తక్కువ ప్రేమిస్తావు. కొన్ని రోజులు ఏం చేస్తారంటే, నీకు బిడ్డ అంటే ఎక్కువ ఇష్టం, కొడుకుని తక్కువ ప్రేమిస్తావని ప్రతి ఇంట్లో ఉన్న గొడవ ఏంటంటే, భార్యాభర్తల మధ్యలో కాదు, పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో కాదు, అత్త, ఇక ఆల్ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్, ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉన్న గొడవ ఏంటంటే, యూ డోంట్ రియల్లీ లవ్ మీ, ఇట్స్ ఓన్లీ గుటకం అని మాట్లాడుతూ ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సినిమాల్లో మాట్లాడుకునే ప్రేమను గురించినటువంటి ప్రేమ గురించి నేను మాట్లాడట్లా. నేను న్యాచురల్గా స్వాభావికంగా భార్యాభర్తల మధ్యలో, పేరెంట్స్ పిల్లల చెల్లెల మధ్యలో, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలో, సంఘములో ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి మధ్యలో ఉండే బంధముతో సంబంధించినటువంటి దైవికమైనటువంటి ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేమలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. ఇక మన పేరు కూడా పెట్టేసుకోండి, మన పేరు కూడా పెట్టేసుకోండి. యేసు ప్రభు వరకుమార్ భార్య మర్సిని, వరకుమార్కు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఈ ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ఘంటాపదంగా మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను చివరిలో. ఏం చేతనంటే, దేవుడు తన ప్రేమను వ్యక్తపరచడం ఎక్కడ క్లైమాక్స్ పరాకాష్ట ఎక్కడ చూస్తామంటే కల్వరి శిలువలో.
సిలువలో ఆయన చెల్లించినటువంటి ఆ విచిత్రమైనటువంటి క్రయం అండి, మామూలు క్రయం కాదు. యేసు ప్రభు మానవుడిగా కలువరి సిలువలో పొందినటువంటి హింసలు కానివ్వండి, పొందినటువంటి శ్రమలు కానివ్వండి, వేదన కానివ్వండి, ఆ పాపమునకు రావాల్సిన క్రయం చెల్లించే నేపథ్యంలో ఎంత క్రయం చెల్లించాడంటే ఇట్ ఈస్ బికాస్ హీ లవ్డ్ అస్. సో ఎవరైనా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ఏంటి రుజువు అంటే లుక్ ఎట్ ద క్రాస్. లుక్ ఎట్ ద క్రాస్. మన పాపము ఆయన మీద పడింది. పరిశుద్ధుడైన దేవుడు, హబక్కుకు 1:13 చూస్తాం. ఆయన కనులు ఎంత నిర్దోషమైన కనులు అంటే పాపమును చూడజాలనంత పరిశుద్ధమైనటువంటి నేత్రములు కలిగిన వాడు. ఆయన మీద పాపం పడిందంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచావని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. దాన్ని బట్టి యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ గాడ్ లవ్స్ మీ. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టి, నీ భర్త నిన్ను ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ భార్య నిన్ను ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఫ్రెండ్, మీ మదర్, మీ ఫాదర్, మీ చిల్డ్రన్స్, ఎవరైనా కానివ్వండి, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా జీవముల దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. దట్ ఇస్ ద ఫస్ట్ మెసేజ్. 11th చాప్టర్లో మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే గాడ్ లవ్స్ మీ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎటువంటి ప్రేమ? ఇక్కడ ప్రేమించిన రాయబడింది కదా, అక్కడ గ్రీక్లో అగాపే అని రాయబడింది అనమాట. అగాపే. మీకు ఒకసారి గుర్తు చేస్తాను. లవ్ అనే పదానికి గ్రీక్ భాషలో 4 అర్థాలు వస్తాయి, కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఒకే ఒక అర్థం ఉంటుంది. అందుకని ప్రేమించాడు, భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, పేరెంట్స్ పిల్లల్ని ప్రేమిస్తారు. ఐ లవ్ మై డాగ్, నా కుక్క నేను ప్రేమిస్తాను, నా చెట్లు అంటే చాలా ప్రేమ. ఎన్ని మాటలు మనం మాట్లాడతాం, కానీ గ్రీక్లో మాట్లాడేటప్పుడు ఒక్కొక్క పదం ఒక్కొక్క విధంగా, అంటే చాలా స్పెసిఫిక్గా వొకాబులరీ, రిచ్ వొకాబులరీ కలిగినటువంటి గ్రీక్ అన్నమాట. ఫిలియో లేక ఫిలియా, గ్రీక్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి, డిఫరెంట్ నౌన్ ఫార్మ్స్, వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మారుతాయి. సో ఫిలియా అంటే అర్థం ఏంటంటే అది స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ. స్టోర్గే అంటే అది ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉండే ప్రేమ. ఎరోస్ అంటే భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ. అగాపే అంటే దేవుడు ప్రేమించే ప్రేమను అగాపే అని అంటారు. అంటే దాని ముందు ఈ మార్త ఏమనుందంటే, నీవు ప్రేమించే మీ ఫ్రెండ్ లాజరు రోగి ఉన్నాడు అంటే, అప్పుడు యేసు ప్రభు చెప్తున్నప్పుడు మాట ఏంటంటే, ఈ ఈ రాసినటువంటి అపోజిల్ జాన్ ఏమంటాడంటే, యేసు మార్తను, ఆమె సహోదరిని అంటే మరియను, లాజరును అంటే ఆమె సహోదరుని ప్రేమించను. మరి ప్రేమిస్తే రోగం రావటం ఏంటి అంటే ఎస్ వస్తుంది అని అర్థం. ఆ తర్వాత నెక్స్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమని క్వశ్చన్ వచ్చింది? 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని అన్నాడు. ఆహా, అంటే రోగము దేవుని మహిమార్థమే వచ్చుద్దా అంటే బైబిల్ ఏం చెప్తుందంటే వచ్చుద్ది అని చెప్తుంది. దేవుని మహిమార్థమే వస్తుంది అంటే ఇక్కడ 11వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాన్ని తీసుకొని ప్రతిసారి కూడా ఎవరికైనా రోగం వచ్చిందంటే ఖచ్చితంగా అది దేవుని మహిమార్థం వచ్చిందని చెప్పడానికి వీల్లేదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ లాజరు చనిపోయిన తర్వాత చాలా మంది చనిపోయారు కదా, మరి వాళ్ళందరినీ యేసు ప్రభు తిరిగి లేపాడా? మరి తిరిగి లేపలేదు. మరి తిరిగి లేపలేదు కాబట్టి దేవుని మహిమపరచబడలేదు అందామా? అట్లా అంటానికి వీల్లేదు. సో అందుకనే ఒక టెక్స్ట్ మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మనం ఇంటర్ప్రిట్ చేయాలి. వచ్చిన ప్రతి రోగం కూడా అది దేవుని మహిమార్థమే వచ్చింది అని అనటానికి వీల్లేదు. రోగం రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమనంటే, ఎవరైతే అయోగ్యంగా ప్రభు యొక్క బలలో పాల్గొంటారో వాళ్ళకు కూడా రోగం వచ్చింది. మరి ఎందుకు ఆ రోగం వస్తుంది? డిసిప్లిన్ అది. అంటే తెలిసి పాపములో కొనసాగుతూ నేను పరిశుద్ధంగా ఉన్నానులే అని అనుకుంటే దేవుడు డెఫినెట్లీ దెబ్బ కొడతాడు. అదే 1 కొరింథీ 11 నేను చదువుతాను చూడండి. ఎందుకంటే చాలాసార్లు మనం దీన్ని కూడా వక్రీకరించి చెప్పే బోధకులు ఉన్నారు. ఏమని చెప్తారంటే స్పిరిచువల్ వీక్నెస్ అంటే, ఇది స్పిరిచువల్ వీక్నెస్ కాదు, ఫిజికల్. ఇక్కడ రాయబడినవన్నీ ఫిజికల్ 1 కొరింథీ 11వ అధ్యాయము
30వ వచనం, ఇందువలననే అనే పదంతో మొదలైంది 30వ అధ్యాయం. ఇందువలన అంటే ఎందువలన? 29వ వచనం, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు. ఆ శిక్షావిధి కలగటం ఏమిటి? ఏ కోణంలో కలుగుతుంది? 30వ వచనం, అనేకులు బలహీనులు, రోగులు నిద్రించుచున్నారు. అంటే 3 లెవెల్స్ ఆఫ్ డిసిప్లిన్. ఫస్ట్ లెవెల్ డిసిప్లిన్ ఏంటి? బలహీనత. ఏంటి బలహీనత? ఎన్ని మందులు వేసుకో, ఎంతమంది డాక్టర్లను గలవు, నువ్వు ఎన్నెన్ని క్రమశిక్షణ చర్య తీసుకో, ఎంత హైఫై ఫుడ్ తీసుకున్నా, ఎన్ని వాల్యూస్, ఎన్నెన్ని సైంటిఫికల్ మెథడాలజీ ఫాలో అయ్యి నీవు ఎన్నెన్ని విధాలుగా చేసినా నీ బలహీనత పోదు. టన్నులు టన్నులు తిన్నా కానీ నీ బలహీనత పోదు. ఎందుకు అంటే అది దేవుడు తీసుకొచ్చే క్రమశిక్షణ చర్యలో ఒక భాగము. ఈ బలహీనత ఆ, మురిగి కాదు, ఈ బలహీనత ముదిరి అది రోగం కింద మారుతుంది. రోగం వచ్చిందంటే మంచానికి ఎక్కుతాం. చెప్తాడు దేవుడు మర్యాదగా, నువ్వు వినవు. వినకుంటే ఏం చేస్తాడు మరి? నువ్వు ఎందుకంటే రక్షించబడ్డావు కదా. రక్షణ లేని వ్యక్తులకు దేవుడు దాన్ని వదిలేస్తాడు. వాడెంతనా దుర్మార్గంగా తిరుగుతాడు, వాడికి ఏం కాదు, గుండ్రాయిలాగా ఉంటాడు. కానీ రక్షించబడిన వ్యక్తి గనక పాపములో కొనసాగితే దేవుడు ఊరుకోడు కదా. ఎందుకంటే తండ్రి తన కుమారులను శిక్షించు రీతిగా మిమ్మల్ని శిక్షిస్తున్నాను అంటాడు. సో కాబట్టి తండ్రి కుమారులను శిక్షించే నేపథ్యంలో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే తప్పు చేస్తే శిక్షిస్తాడు. రెండవది ఏంటంటే నేర్పించాల్సింది నేర్పించేటప్పుడు నేర్చుకోకపోతే శిక్షిస్తాడు. ఇప్పుడు మన మన స్కూల్స్లో పాఠాలు చెప్పే మాస్టర్ ఉన్నారు. మాస్టారు మనల్ని క్రమశిక్షణ చర్యలు ఏంటంటే మనం తప్పు చేశామని కాదు, పాపం చేశామని కాదు, నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోకపోతే కూడా దెబ్బ పడుతుంది. అది రెండో క్రమశిక్షణ చర్య. మొదటి క్రమశిక్షణ చర్య ఏమిటంటే చెయ్యరాంది నేరం చేసి ఇది నేరము, ఇది తప్పు, ఇది చేస్తే శిక్షలకు. అందుకని లూకాసు వార్త 12వ అధ్యాయం అంటాడు, దెబ్బలకు తగిన క్రియలు చేయువాడికి కొద్ది దెబ్బలే పడతాయి అంటాడు. కొన్ని దెబ్బలకు తగిన క్రియలు తెలిసి చేసావా తెలియక చేసావా కథ వేరే. ఇప్పుడు పాము ఉందండి, దాని జోలికి పోకూడదు. నీకు తెలుసా తెలియదా? తెలిసిపోయినా తెలియకపోయినా రిజల్ట్ అదే. కానీ కొంతమంది ఇలా ఆ కింద పాము ఉందని అనుకోరు, తెలియదు, కాలు తొక్కుతారు, అది ఊరుకుంటుంది. అయ్యో పాపం తెలియక తొక్కేళ్ళని పడుతుంది దెబ్బ. ఓ ఈయన విశ్వాసి కదండి, ఈయన విశ్వాసి కాదండి అని తేడాలు దానికి ఏమి ఉండవు. సో కాబట్టి పాయింట్ ఏంటంటే రోగం వచ్చిన ప్రతిసారి దేవుని మహిమార్థమే వచ్చింది అని అనొద్దు. ఎందుకంటే నాకు యోహాను సువార్త 11 అధ్యాయం ఉందండి, 11 అధ్యాయం ఉంది కాబట్టి ఇది గ్యారంటీ దేవుని మహిమార్థమే. నువ్వు బుద్ధిహీనంగా అజ్ఞానంగా చేయరాంది చేశావు కాబట్టి రోగం వచ్చింది. ఎక్కువ శాతం వచ్చే రోగం. ఇప్పుడు దేవుని మహిమార్థమై వచ్చే రోగాల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యోబు గ్రంథం ఉందనుకోండి. యోబు గ్రంథంలో యోబుకు వచ్చినటువంటి ఆయనకున్న రోగం కానివ్వండి, ఆయనకు వచ్చినటువంటి శ్రమలు ఎందుకు వచ్చాయంటే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ ఏమిటంటే యేసుక్రీస్తు లాజరును తిరిగి లేపబోతున్నాడు. లాజరును తిరిగి లేపబోతూ తద్వారా దేవుడు తన నామమును మహింపరుచుకుంటున్నాడు కాబట్టి యేసుప్రభు ఈ మాట చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఎవరికైనా రోగంగానే వెంటనే యేసుప్రభు వచ్చి నేను బాగు చేయడు. ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రతి చోట అప్లై చేస్తున్న కుదరదు. అందుకనే వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి. ఆ కాంటెక్స్ట్ని బట్టి కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తే కానీ మనకి కరెక్ట్ పిక్చర్ రాదు. ఇప్పటికి ఎన్ని నేర్చుకున్నాం? ఒకటి, దేవుని మహిమార్థమే వచ్చే రోగం చాలా అరుదు, చాలా అరుదు. అంటే 100కి చాలా తక్కువ శాతం ఉంటుంది. రెండోది ఏంటిదంటే మనం తప్పు చేసినప్పుడు, అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం చేసినప్పుడు వచ్చే రోగాలు. ఎందుకంటే క్రమశిక్షణ చర్య కింద. అందుకనే ముందు రోగం రాగానే ప్రభువా నేనేమన్నా నీకు వ్యతిరేకంగా, నీ వాక్యానికి వ్యతిరేకంగా బుద్ధిపూర్వకంగా చేశానా? దేవుని పద్ధతి వాక్యాన్ని బాగా స్టడీ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు హెచ్చరించకుండా దేవుడు ఎవరిని శిక్షించడు. నంబర్ 1. నంబర్ 2, దేవుడు తగినంత సమయము ఇవ్వకుండా దేవుడు శిక్షించాడు. గాడ్ నెవర్ పనిషెస్ ఎనీవన్ వితౌట్ సఫిషియంట్ వార్నింగ్. నంబర్ 1. నంబర్ 2, గాడ్ నెవర్ పనిషెస్ ఎనీవన్ వితౌట్ గివింగ్ సఫిషియంట్ టైం. సఫిషియంట్ వార్నింగ్ ఇవ్వకుండా, సఫిషియంట్ టైం అంటే గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండా దేవుడు ఎప్పుడు శిక్షించాడు. అనాలోచనగా సడన్గా నీ నెత్తి మీద ఏమి దెబ్బ పడదు. నువ్వు చెప్పింది వినకుండా చేసావు కాబట్టి దెబ్బ పడింది. మీకు అర్థమవుతుందా పాయింట్? సో అది క్రమశిక్షణ చర్యలో
రెండవది ఏంటంటే చేసిన తప్పును పొరపాటును పాపమును బట్టి పడేది. మూడోది ఏంటంటే నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోకుండా దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తుంటే కూడా దెబ్బ పడుతుంది. కనీసము 4. ఒకటి ఏంటంటే దేవుని మహిమార్థమే వచ్చేది. రెండవది ఏంటంటే చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి దేవుడిచ్చే ఒక మంచి వార్నింగ్. అది యాక్చువల్గా చెప్పాలంటే మనకు రోగం రావటం, లేక క్యాన్సర్ రావటం, లేక మనకి ఏదన్నా ఒక ఇబ్బంది రావటం అనేది ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఏమి రాకుండా సడన్గా సచ్చి పరలోక రాజ్యానికి ఆడిపోయిన తర్వాత అయ్యో నాకు తెలియదు, తెలిసింటే సర్ది చేసుకుందాం అనుకునే అవకాశం లేకుండా దేవుడు ముందుగానే ఇవన్నీ వార్నింగ్స్ ఆఫ్ ద లార్డ్ కింద తీసుకోవాలి. సో దేవుని మహిమార్థమే వచ్చేది ప్రమోషన్ కోసం అవ్వచ్చు, ఏదైనా అవచ్చు. కనీసం ఈ 3 గుర్తుపెట్టుకోండి చాలు. ఒకటి ఏంటంటే దేవుని మహిమార్థమే వచ్చేది. రెండవది ఏంటంటే ఆ, ఆ, బుద్ధిహీనత చేత, అజ్ఞానం చేత, బుద్ధిపూర్వకంగా తెలిసిన పాపం చేసినప్పుడు క్రమపరచుకోవడానికి వచ్చేది. మూడవది ఏంటంటే ప్రమోషన్ అంటే ఇవ్వటానికి, అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోకుండా దాన్ని మనం అంటే అంచెలంచెలుగా ఎదిగే నేపథ్యంలో, అంచెలంచెలుగా పురోగతి సాధించే నేపథ్యంలో జరిగేవి. కనీసం ఇవి 3 గుర్తుపెట్టుకుంటే తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా దాని గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. చాలా మంది చెప్పే ఒక సాక్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్తారు, ఎలాగైనా ఒక రోగం ఉంటాడు, వెంటనే ఈ రోగం దేవుని మహిమార్థం వచ్చింది ఎందుకంటే యోహాను సువార్త 11 అధ్యాయం. ప్రతి చోట దాన్ని అనుభవించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 11వ అధ్యాయము 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. వెంటనే వచ్చేయచ్చు కదా, పరిగెత్తుకుంటూ వచ్చేయచ్చు కదా, ఎందుకు ఆలస్యం చేశాడు? కొన్నిసార్లు మన ప్రార్థనలో మనం దేవుణ్ణి అడిగేది అదే, ప్రభువా ఎంతకాలము ఎంతకాలము. అసలు కీర్తనలో ఎక్కువ శాతం కీర్తనకారుడు అంటాడు లాంగ్, హౌ లాంగ్, హౌ లాంగ్, ఎంతకాలము ఎంతకాలము, నేను ఎంతకాలం ఈ పరిస్థితిలో పడి ఉండాలి అని చాలా మంది వేదన పడతా ఉంటారు. ఇంకా 2 దినములు నిలిచాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన 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 సంకల్పం, అంటే దేవుని యొక్క సంకల్పం బట్టి దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు కాబట్టి దేవుడు డెలిబరేట్గా లేట్ చేశాడు. అందుకనే ఎవరో ఒక భక్తుడు భలే అన్నాడు, గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డినయల్స్. దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన, దేవుడు కొంచెము డిలే చేసినంత మాత్రాన అది డినయల్స్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. గాడ్స్ టైమింగ్స్ ఆర్ యాక్యురేట్ టైమింగ్స్. గాడ్స్ టైమింగ్స్ ఆర్ పర్ఫెక్ట్ టైమింగ్స్. దేవుని సమయాలు చాలా కరెక్ట్గా ఉంటాయి. గాడ్ నెవర్ మేక్స్ ఎ మిస్టేక్. గాడ్ ఆఫ్ ద బైబిల్, దేవుని వాక్యంలో దేవుడిగా తను తాను మనకు బయలుపరుచుకున్న ఆ దేవుడు ఎట్టి పరిస్థితిలో ఆయన మిస్టేక్స్ అనేవి చేయడు. బికాస్ ఆయన పరిపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు ఏదైనా వాయిదా వేశాడంటే ఒక ఉద్దేశంతో ఉంటుంది, దాన్ని మనం గ్రహించాలి. గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డినయల్స్. ఆ 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 7వ వచనం, మనము యూదయకు తిరిగి వెళ్దాము అని శిష్యులతో అనగా, అప్పుడు 8వ వచనం అంటాడు, శిష్యులు బోధకుడా, ఇప్పటికే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుండ్రు కదా, అక్కడికి తిరిగి వెళ్తావా అంటే ఏం వెళ్తావాలేండి, ఎందుకంటే వాళ్ళు ఆ, రాళ్ళతో కొడదామని ప్రయత్నం చేస్తా ఉన్నారు, మీరు వెళ్ళకండి అని అంటే, అప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు చూడండి 9 నుండి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును, గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన యెడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి అనాలజీ, వెలుగు చీకటి, వెలుగు చీకటి అంటున్నాడు. అంటే న్యాచురల్ ఫినామినాను తీసుకొని మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, వెలుగులో నడిస్తే ఎవడు కూడా తొట్రుపడ్డు, అంటే జారి కింద పడ్డు, ఎందుకంటే తేటగా కనపడుతుంది కాబట్టి. కానీ చీకట్లో నడిస్తే వాడు తొట్రుపడే అవకాశం ఉంది, వాడు జారి కింద పడే అవకాశం ఉంది అని వెలుగు చీకటి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుకు వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకు ఇదేం సమాధానము అంటే, దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే, యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను దేవుని కుమారుడును, నేను నా సొంతంగా నేనేమీ చేయడం లేదు. మనం ఆల్రెడీ యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూసాం, తండ్రి క్రియలే నేను చేస్తున్నాను,
తండ్రి స్పష్టంగా నాకు చూపిస్తున్నాడు, తండ్రి నన్ను నడిపిస్తున్నాడు, ఆయన సంకల్పం చొప్పున నేను చేస్తున్నాను. నా సొంతంగా నేనేం చేయట్లేదు, నా సొంతంగా నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. అంటే ఇక్కడ నేను వెలుగులో నడుస్తున్నాను, ఎందుకంటే దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరంగానే నేను వెళ్తున్నాను యూదయకి. ఇప్పుడు నేను యూదయకి వెళ్ళటానికి నా సొంతంగా నా ఇష్టాయిష్టాల మీద ఆధారపడి లేదు. అంటే వాళ్ళు ఏదో రాళ్లతో కొడతారు కాబట్టి భయపడి మానుకోవడం, లేక వాళ్ళు వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు రిచ్ వెల్కమ్ ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా మనం పరిగెత్తుకుంటూ వెళ్దాము, అవి రెండు కరెక్ట్ కాదు. యేసు ప్రభు ప్రయాణానికి ఒక ప్రాథమికమైనటువంటి సత్యం ఏంటంటే ఇట్ ఈస్ గాడ్స్ విల్. అది దేవుని నడిపింపు, అది దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పము. ఆ దేవుడు, అందుకనే మనం దాన్ని ఏమంటామంటే నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే చీకటిన చోట వెలుగు వస్తుంది, ఆ వెలుగును బట్టి మనం నడుచుకో, అంటే దేవుని వాక్యం మనల్ని డైరెక్ట్ చేస్తుంది, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది, దేవుని వాక్యం మనకు దిశ చూపిస్తుంది, దేవుని వాక్యం మనం ఎలా నడుచుకోవాలో మనకు త్రోవ చూపిస్తుంది. అది దాని తాత్పర్యం. 9, 10 వచనాలు మనం అలాగే అర్థం చేసుకోవాలి. వాళ్ళు రాళ్లతో కొడతారు కాబట్టి మనం మానేద్దామా? వాళ్ళు రాళ్లతో కొట్టరు, వాళ్ళు గార్లాండ్స్ దండలు పట్టుకుని ఎదురు చూస్తున్నారు, వెళ్ళంగానే మన మీద వేస్తారని అట్లాంటి వెళ్దామా వద్దా అనేది దేనిపైన ఆధారపడాలంటే దేవుని యొక్క డైరెక్షన్లో, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క చిత్తానుసారంగా మన ప్రోగ్రామ్స్, మన డైరెక్షన్స్ ఉన్నాయా అనే విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది పగలు రాత్రి తొట్టుపరుడు, రాత్రి అయితే తొట్టుపడతాడంటే దేవుని సంకల్పానుసారంగా మనం వెళుతున్నప్పుడు దెన్ గాడ్ విల్ డిఫెండ్. దేవుడు తన చిత్తానుసారంగా నడిపిస్తున్నప్పుడు మనం ముందుకెళ్తే అక్కడ ఏమన్నా జరిగినాయండి, వాళ్ళు రాళ్లతో కొడతారా, దండలేస్తారా, అప్రిషియేట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, వాట్ నాట్ అండ్ వాట్ నాట్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆ విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ రా 11వ వచనంలో ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నామని వారితో అనగా. గ్రామటికల్గా దీన్ని ఏమంటారంటే ఎఫ్యూమిజం అంటాం. ఎఫ్యూమిజం అంటే అర్థం ఏంటంటే కఠినమైంది, హార్డ్గా ఉండేదాన్ని లైట్గా చేసేదాన్ని ఎఫ్యూమిజం అంటారు. ఇస్ అ గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో కూడా ఎఫ్యూమిజం ఉంటుంది. ఈ లేఖనాలు మనం అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారంగా కేర్ఫుల్గా చదివితే మనకు అర్థమవుతుంది. అంటే కఠినంగా చచ్చిపోయాడు అని చెప్పకుండా నిద్రించుచున్నాడు అని చెప్తున్నాడు. కానీ మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తునందు నిద్రించిన వారిని గురించి రాయబడింది. అక్కడ రాయబడినప్పుడు అది ఎఫ్యూమిజం కాదు. అక్కడ అంటే యేసుక్రీస్తు ఆయన మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడు కాబట్టి మరణాన్ని నిద్రగా మార్చాడు అని తాత్పర్యం మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడిన మాట. యేసు ప్రభు చనిపోయి పునరుద్ధారుడై తిరిగి లేవక మునుపు ఎక్కడైతే ఈ పదాలు రాయబడతాయో దాన్ని గ్రామర్ ప్రకారంగా ఎఫ్యూమిజం అని థియలాజియన్స్ అంటారు. అది మొదటి భాగం 16వ అధ్యాయం వచనం వరకు కూడా యేసుప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి సంభాషణ గురించిన వివరణ మనం చూసాం. తర్వాత రెండవ భాగానికి వచ్చినప్పుడు 17వ వచనం నుండి 44వ వచనం వరకు కూడా చనిపోయిన లాజరును యేసుక్రీస్తు బ్రతికించడం. ఈ వాక్య భాగంలో మూడు మూడు సబ్ సెక్షన్స్ అనమాట. మెయిన్ సెక్షన్ అది, సబ్ సెక్షన్ అది. ఈ సబ్ సెక్షన్లో మార్త యేసుక్రీస్తు వారిద్దరి మధ్యలో సంభాషణ జరిగినప్పుడు మార్త ఎలా స్పందించిందో అది ఒక భాగం కింద చూడాలి. మరియ ఎలా స్పందించిందో అది ఒక భాగం కింద చూడాలి. మూడవది యేసుక్రీస్తు వారు పలికిన మాటలను బట్టి అదొక మూడు భాగాలుగా నేను మళ్ళా సబ్ డివైడ్ చేశాను. బైబిల్ స్టడీ అంటే ఇలాగే ఉంటుంది. 11వ అధ్యాయము 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకునేను. అదేంటి, సాక్షాత్తు దేవుడు కదా, ఆయన తెలుసుకోవడం ఏంటి, ఆయన తెలియకపోవడం ఏంటి? ఎందుకనా ఇలా రాశారంటే మనకు అర్థం అవటానికి. ఎందుకు 4 దినాలు ఎందుకు 4 దినాలు పట్టింది? నేను మరల దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 4 దినాలు అనే మాట మరల మార్త అంటుంది, అప్పుడు నేను దాని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్త స్పందన చూడండి. ఏమిటి మార్త స్పందన? 11వ అధ్యాయము 20వ వచనం,
ఆ 18వ వచనంలో బేతనియా యెరూషలేముకు చాలా దగ్గరగా ఉంది అని అంటారు. మేబీ ఇంచుమించు ఒక 2.5 మైల్స్, అంటే మేబీ ఒక 3 to 4 మైల్స్ అంత డిస్టెన్స్ ఉండొచ్చు. యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకు వారి యుద్ధ కూర్చుండ్రి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుని ఉండను. ఈ వచనం చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఏంటబ్బా, మరి ఎక్కువగా మరియ గురించినటువంటి వివరణ మనం ఎక్కువగా చూస్తాం కానీ మార్తను కొంచెం తక్కువ చేసి మాట్లాడతాం. ఎందుకంటే లూకాసు వార్తలో రాయబడిన మార్త అంటే, మార్త మార్త నువ్వు అనేక విషయాల విషయంలో తొందరపడుతున్నావు అంటే, ఆ మార్తను కేవలం ఒక వంటగదికి మాత్రమే పరిమితం చేసి స్పిరిచువల్ మ్యాటర్స్లో ఏమో మరియకు ఎక్కువగా మార్కులు వేస్తాము. మార్త గురించి మాట్లాడినప్పుడేమో కొంచెం తక్కువగా చూసి మనం మార్కులు వేస్తాం. సర్వసాధారణంగా బోధకులు కూడా అలాగే హ్యాండిల్ చేస్తారు. ఈ వచనం చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఏంటబ్బా మార్త ఇంత తొందరగా రియాక్ట్ అయిపోయింది. అంటే యేసుక్రీస్తు బహుశా ఆయన బేతనీలోకి ఇంకా అడుగు పెట్టలేదు. బహుశా అవుట్స్కట్స్లో ఉన్నాడేమో. అవుట్స్కట్స్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఒక మర్యాద ఏమిటంటే, ఒక గొప్ప వ్యక్తులు వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు అవుట్స్కట్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు మేము కూడా వాక్యం చెప్పడానికి వేరే స్థలాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, రైల్వే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటారు, తీసుకెళ్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఎవరైతే ఆ నాయకుడు ఇన్వైట్ చేశాడో ఆ పెద్ద ఆయనే, ఎంత వయసు ఉన్నా కానీ ఆయన స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటే మేమే అంటుంటాం, ఎందుకు సార్ మీరు వచ్చారు, ఎవరినన్నా పంపించింటే సరిపోయింది కదా, మీరు ఎందుకు వచ్చారంటే, అయ్యయ్యో మీరు ఇంత దూరం వస్తున్నప్పుడు మేము ఈ మాత్రం రాలేమా. ఎందుకంటే అదొక గౌరవం అన్నమాట, అదొక మర్యాద, అదొక పద్ధతి. బస్ స్టాండ్కి ఉన్నప్పుడు బస్ స్టాండ్కి వచ్చి రిసీవ్ చేసుకుంటారు, అదొక గౌరవం, మర్యాద. అది ఎనివే, దాని గురించి నేను ఎక్కువగా కామెంట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ మొత్తం మీద మార్త వెళ్ళింది, మరి ఎందుకు వెళ్ళలేదు. అక్కడ సాంప్రదాయం ఏమిటంటే, సాంప్రదాయం ఇది మనకు అర్థం కావాలి. ఇలా చనిపోయినటువంటి వ్యక్తిని ఆదరించడానికి ఇంటికి గెస్ట్లు వస్తారు. ఇక్కడ అదే రాయబడింది కదా, పైన రాయబడింది 19వ వచనం. యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియును ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండ్రి. మీకు జివిష్ కల్చర్ కనుక మీకు అర్థం కాకుంటే ఇమ్మీడియట్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఏమి మరియకు కోపం వచ్చిందా యేసు ప్రభు మీద, అందుకనే పోలేదేమో. మార్త పోయింది, మార్త కొంచెం స్పిరిచువల్ కనబడుతుంది, ఏమంత స్పిరిచువల్గా వెల్కమ్ చేసినట్టుగా అనిపించట్లేదు అని అనుకునే అవకాశం ఉంది. ఇక్కడ కల్చర్ ఏంటంటే, ఇంటికి వచ్చిన గెస్ట్లు ఆదరించడానికి వచ్చినప్పుడు ఆ ఆ చనిపోయిన డెడ్ బాడీ దగ్గర ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఉంటారు. అలాగే అంత మటుకు ఎందుకండి, మనకున్న సర్వసాధారణ ఒక మర్యాద ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు. రిసెప్షన్ ఏర్పాటు చేసిన తర్వాత స్టేజ్ మీద ఏం చేస్తారంటే, ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు, ఇంకో చోట భోజనం ఏర్పాటు చేస్తారు. సర్వసాధారణంగా కొంచెం బాగా కల్చర్ కానీ లేకపోతే మర్యాద కానీ బాగా తెలిసినటువంటి ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, ఒకరు స్టేజ్ మీద ఉంటే ఇంకొకరు భోజనాలు చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తారు. బాగుందా, తింటున్నారా, తినలేరా, వచ్చారా, రాలేదా అని. ఒకరేమో అమ్మగారు అక్కడ ఉంటే అయ్యగారు ఇక్కడ ఉంటారు, అయ్యగారు ఇక్కడ ఉంటే అమ్మగారు ఇక్కడ ఉంటారు. లేదా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్కి, అంటే ఫ్యామిలీ తరఫున లేక సంఘం తరఫున అందరికీ బాగా పరిచయం అయిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ని భోజనాల దగ్గర పెట్టేసి వీళ్ళు మెయిన్ స్టేజ్ మీద ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ ఆ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు వాళ్ళు ఫోటో తీసుకుంటారు. సర్వసాధారణంగా అదొక మర్యాద అన్నమాట. అట్లాగే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా అబ్బాయి మ్యారేజ్ రిసెప్షన్ అప్పుడు నాకు ఎవరో చెప్పారు, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, అక్కడ ఉండాలి కదా, అక్కడ వచ్చి అందరూ పలకరించేటప్పుడు అక్కడ ఒకరు ఉండాలి ఇక్కడ ఒకరు ఉండాలంటే ఆవిడహో అలాగా అనుకున్నా. నాకు తెలియదు. ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే మీరు తెలుసుకోండి. దిస్ ఇస్ ద బెటర్ ప్రొసీజర్. అలా చేస్తే మంచిది, అదొక మర్యాద. వచ్చిన గెస్ట్లకి వాళ్ళని గౌరవించిన వాళ్ళం అవుతాం. ఇక్కడ మరియ ఏం చేస్తుందంటే, ఇంట్లో తన తన అన్న, ఇప్పుడు మరియ చిన్నది అనుకున్నాము, లాజరు మధ్యవాడు అనుకున్నాము, తన అన్న చనిపోయినటువంటి శవం దగ్గర అక్కడే ఉండి వచ్చినటువంటి గెస్ట్లను వాళ్ళు ఆదరించడానికి వచ్చినప్పుడు ఒకరక్కడ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు కూడా హీస్ నో లెస్, హీఈస్ అ మోర్ దాన్ ఎ గెస్ట్, హీఈస్ మోర్ దాన్ ఎ హోస్ట్. అర్థమైంది, ఎందుకంటే మరి మార్త మాటలు మనం తర్వాత చూస్తాం. వెళ్ళింది అవుట్స్కట్స్ వరకు వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది. అంటే ఈ ఈ అక్క చెల్లెలు ఇద్దరికి
ఆ గౌరవ మర్యాదలు చాలా బాగా తెలుసు అనేది మనకు అర్థమైంది. తర్వాత 21వ వచనంలో మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. 21వ వచనంలో ప్రభువా అని అన్నారు కదా. ప్రభువా అని రాయబడినప్పుడు అప్పర్ దాన్ని బోల్డ్ గనక చేస్తేనేమో LORD అప్పర్ కేసులో పెట్టినట్టు లెక్క. నేను మరలా చెప్తాను. ప్రభువా అని అప్పర్ కే అంటే బోల్డ్, తెలుగులో చూడండి అది మామూలుగా ఉంది, అది బోల్డ్ చేయాల. అంటే బోల్డ్ చేసినప్పుడేమో స్పెసిఫిక్గా దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడేది. మామూలుగా ప్రభువా అంటే సర్ అనైనా అవ్వచ్చు, బోధకుడా అనైనా అవ్వచ్చు అనమాట. ఇక్కడ బోధకుడా అని పెట్టిందా, సర్ అయ్యా అని మర్యాదగా పెట్టిందా మనకు తెలియదు. మొత్తం మీద మార్త మాట్లాడుతప్పుడు దేవుడిగా అయితే సంబోధించినట్టుగా మనకు అర్థం కాదు. అంటే సంబోధించలేదు అని మనకు అర్థమైంది. ఎందుకంటే బోల్డ్లో లేదు. అది అంటే వాక్యాన్ని చదివేటప్పుడు ఒక్కొక్క పదాన్ని ఎంత క్షుణ్ణంగా కేర్ఫుల్గా చదివితే దాని మీనింగ్ బాగా అర్థమవుతుంది. ఆత్మ అని రాయబడింది అనుకోండి, అక్కడ బోల్డ్ కనుక ఉండి ఫాంట్ సైజ్ పెద్దగా ఉందంటే పరిశుద్ధాత్మ అని అర్థం. సో ఆత్మ అని రాసి మామూలు లెటర్స్లో రాస్తే దట్ ఇస్ ఎ హ్యూమన్ స్పిరిట్ అని అర్థం అనమాట. సో ఈ విధంగా వాక్యం చదువుతప్పుడు ప్రభువు ఆత్మ అన్నప్పుడు అలా రాస్తారని మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకో విషయం నేను చెప్పనివ్వండి, మీరు మామూలుగా రాసేటప్పుడు గాడ్ అని రాసినప్పుడు జీ లోయర్ లెటర్లో పెడితే అది దేవుడిగా ఉండదు. అది ఎనీ ఏంజిల్, ఇప్పుడు గాడ్ ఆఫ్ ద వరల్డ్, లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలుగా చెప్పబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జీ గాడ్ ఆఫ్ ద బైబిల్ గ్రంథంలో తను తాను దేవుడిగా మనకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి కానివ్వండి, యెహోవా అని కానివ్వండి, తండ్రి అయిన దేవుడు లేక పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు జీ అప్పర్ కేసులో పెట్టాలి కానీ లోయర్ కేసులో పెట్టొద్దు. నేను మరలా చెప్తున్నా, చాలా మంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఇటువంటి మిస్టేక్స్ చేస్తారు. మీరు అటువంటి మిస్టేక్స్ మీరు చేయబాకండి. ప్రభువా, నీవిక్కడ ఉండి నెడలా నా సహోదరుడు చావుకున్నాడు. ఎంత విశ్వాసం అండి! అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు కనుక వాళ్ళ ఇంట్లో ఉండుంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాడు. ఎందుకు అంటే ఈ ప్రభువు అని పిలిచినటువంటి యేసుక్రీస్తు ఆయన మరణాన్ని కూడా ఆపగలడు అంత విశ్వాసం ఆవిడకుంది. ఇది సామాన్యమైన విశ్వాసం కాదు, చాలా గొప్ప విశ్వాసమే అనాలి. అంతటితో ఆగకుండా 22వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఏమంటుందంటే, ఒకవేళ నువ్వు రావాల్సిన టైంలో నువ్వు రాలేదు, కొంచెం లేటుగా వచ్చావు, ఈవెన్ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినా కానీ దేవుడు నీ మనం వింటాడు, గ్యారంటీ నా సహోదరుడు బతుకుతాడు. అబ్బా, ఎంత విశ్వాసం అండి! దయచేసి మార్తను మీరు తక్కువ అంచనా వేయబాకండి. ఎవరైతే మార్తను వంటగదికి మాత్రమే పరిమితం చేసి ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మీరు మార్తను అంత తక్కువ అంచనాగా వేయొద్దు. లూకా సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన ఆ ఒక్క సందర్భాన్ని పట్టుకొని మార్తకు తక్కువ మార్కులు వేయొద్దు. ఈ మార్త యేసుక్రీస్తుని గురించిన అవగాహన ఎంత గంభీరమైందంటే, నువ్వు గనక ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు, ఇప్పుడు నువ్వు అడిగినా కానీ దేవుడు వింటాడు అంటే ఆవిడకున్న విశ్వాసం సామాన్యమైన విశ్వాసం కాదు. ఆ తర్వాత అప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 23వ వచనం, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా 24వ వచనం, మార్త ఆయనతో అంచెదినమందు పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. మళ్ళా ఇక్కడ చిన్న చిన్న మెలికబడినట్టయింది. మరి నువ్వు అడిగితే లేపుతాడు దేవుడు, నీ మాట వింటాడు, తిరిగి లేస్తాడని చెప్పిన ఈమె మళ్ళా వెంటనే ప్లేట్ పిరాయించినట్టుగా అనిపిస్తుంది. ఏమంటుందని తెలుసా? లేస్తాడులే, నువ్వు మనవి చేసుకున్నా కానీ లేస్తాడు, కానీ ఇప్పుడు కాదు, అంత్య దినం ఉంది. అంటే ఎంత థియాలజీ తెలుసండి మార్తకు. మార్తకు చాలా థియాలజీ, అంటే మార్తకు ఉన్నటువంటి అవగాహనలో ఏమిటి అంటే అంత్య దినమందు ఎండ్ డేస్ అనేవి ఉన్నాయి. ఆ ఎండ్ డేస్లో మృతులు పునరుద్ధానులుగా తిరిగి లేస్తాడనే విశ్వాసము, ఆ టీచింగ్ ఆల్రెడీ మార్తకు కరెక్ట్గా అర్థమైంది. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వచ్చినప్పుడు యెరూషలేములో ఎవరైతే ఆయన్ని రిసీవ్ చేసుకోకుండా ఉంటారో అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మా ఇంటికి రండి సార్ అని చెప్పేసి యేసుక్రీస్తును వాళ్ళు రిసీవ్ చేసుకునేవాడు. అందుకనే వీళ్ళు ఎంత పర్సనల్గా చెప్పగలుగుతున్నారంటే, నీవు ప్రేమించిన లాజరు, నీవు ప్రేమించిన లాజరు అంటే యేసుక్రీస్తు వారింటికి తరచుగా వెళ్ళేవాడు. యేసుక్రీస్తు వారింటికి తరచుగా వెళ్ళినప్పుడు ఆయన చేసిన బోధనలను బట్టి
మార్తకున్న అవగాహన ఏమిటో మనకు అర్థమవుతుంది. ఎట్లా తెలుసు మార్తకి ఇంత స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వచ్చింది అంటే, యేసుక్రీస్తు వాళ్ళ ఇంటిని దర్శించినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ఇంట్లో చెప్పినటువంటి బోధనను బట్టి ఇవన్నీ ఆమెకు బాగా అర్థమైంది. ఏమిటి అంటే, ఆయన అంత్య దినమందు పునరుద్ధానం అనేది ఉంటుంది. ఆ పునరుద్ధానంలో నా సహోదరుడు లేస్తాడు అని 24 వచనం చెప్తుంది. అప్పుడు 25 వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట చాలా అద్భుతమైనటువంటి మాట. దీని గురించి యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను మార్త స్పందన గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. అయితే 11వ అధ్యాయం 30 ఇక్కడ మరలా మార్త గురించినటువంటి ప్రస్తావన మనకి ఎక్కడొస్తుందంటే ఇక్కడ వస్తుంది. ఎక్కడొస్తుంది? ఆ యేసు ప్రభు వాళ్ళ వస్తాడు. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, లాజరు సమాధి ఎక్కడైతే చేయబడ్డాడో అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ, అక్కడ ఆ, ఆ, అక్కడ అంటే ఇంటికి వస్తాడు అంటే దాని తాత్పర్యము ఇట్స్ ఓన్లీ అజంప్షన్. ఎందుకంటే వచ్చాడా లేదని మనకి వివరాలు తెలియదు. అటు నుంచి అటే ఆ, వెళ్ళారు అనడానికి కారణం ఏంటంటే, మరియ ఇంట్లో ఉంది కదా. ఇంట్లో ఉందంటే లాజర్ ఇంట్లో ఉన్నాడని అర్థం కదా. సో గ్యారంటీ ఇంటికి వచ్చి ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సమాధికి వెళ్ళి ఉండాలి. ఈ వివరణ అంతగా మనకు బైబిల్లో రాయబడలేదు కాబట్టి మనం అలా ఆలోచించుకోవడానికి అదొక అవకాశం అన్నమాట. సో ఇప్పుడు 30 సరే ఏమైంది? సమాధి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆమ్, ఆ, ఆ, యేసు ప్రభు రకరకాల సంభాషణలు జరిగింది. తర్వాత మనం చూద్దాము. 39 వచనం యేసు ప్రభు ఏమన్నా అంటే, 39 యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టును. ఇప్పుడు మార్త స్పందన గురించి మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి ముందు మార్త గురించి మాట్లాడుతున్నాం, తర్వాత మరియ గురించి మనం మాట్లాడుకుందాం. మార్త మార్తతో అక్కడ యేసుప్రభు మార్తతో స్పెసిఫిక్గా చెప్పిన మాట కాదు, జనరల్గా చెప్తున్నాడు యేసుప్రభు. ఏమని చెప్తున్నా అంటే 39 వచనం, ఈ రాయి తీసేయండి అన్నాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి సమాధి మనం ఈ దినాల్లో చేసే సమాధి లాంటిది కాదు. ఈ దినాల్లో మనం చేసే సమాధి అనేది ఏం చేస్తామంటే, ఒక పెట్టె తీసుకొస్తాం, పెట్టెలో చనిపోయిన వ్యక్తిని పెడతాము, ఆ పెట్టెని మళ్ళా సీల్ చేస్తాము, కింద మేబీ ఒక 5 ఫీట్ గొయ్యి తవ్వి అక్కడ 6x3 సైజులో పెట్టి మళ్ళీ బాక్స్ పెట్టి దాని మీద మొత్తం మట్టేస్తాం. కానీ ఆ దినాల్లో వాళ్ళు సమాధులు ఎలా ఉంటాయంటే, అది ఒక గుహలాగా ఉంటుందన్నమాట. ఆ గుహలాగా ఉండి పైన రాయి వేస్తారు. ఎందుకు అలా చేస్తారంటే, చనిపోయిన తర్వాత కొంతకాలానికి అవి మొత్తం ఎముకలు మాత్రమే మిగులుతాయి. అప్పుడు ఆ ఎముకలను పాతి పెడతారు. ఆ ఎముకలను వాళ్ళు పాతి పెడతారు. మళ్ళీ ఆ గుహను మరలా వేరే వాళ్ళు ఎవరన్నా రిచ్ పీపుల్ అయితేనేమో అది వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళేమో దాన్ని మళ్ళా రిపీట్గా చేసే అవకాశాలు ఉన్నాయి. దట్ వాజ్ ది కల్చర్ అని నాకు అర్థమైంది. అది నేను అట్లా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు రాయి తీసి అన్నప్పుడు రాయి తీసి అన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, వాళ్ళు తీస్తారు. ఏమెందుకంటే మధ్యలో మాట్లాడాలి? ఇప్పుడు రాయి తీయమని యేసుప్రభు మా దగ్గరైతే చెప్పుకున్నాడు, గ్యారంటీ చెప్పిండాడు. ఎందుకంటే అది రాయి మామూలుగా ఒకరు తీస్తే తొలిగేది కాదు అది. ఎందుకంటే ఆ స్త్రీలు యేసుప్రభు సమాధి నుండి తిరిగి లేస్తారని ఆదివారం నాడు వాళ్ళందరూ వెళ్ళినప్పుడు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంత పెద్ద రాయి మన కోసం ఎవరు తొలగిస్తారబ్బా అని. చాలా పెద్దగా ఉంటుంది అది. చాలా పెద్దగా ఉంటుంది. రాయి రౌండర్గా ఉంటుంది. దాన్ని ఇలా తొరలించుకుంటూ రావాలంటే కొద్ది మంది కావాలి. మరి ఆ రాయి దొర్లించమని చెప్పేసి మార్తకి ఎందుకు చెప్తాడు? డెఫినెట్లీ మార్తకు చెప్పడం కాదు, జనరల్గా అనౌన్స్ చెప్తున్నాడు. ఆ దగ్గర ఎవరైతే ఉన్నారో ఈ రాయి తీసేయండి అన్నప్పుడు ఈమె ఎందుకు మధ్యలో పోయి ఈ మాటలు మాట్లాడాలి? అంటే ఒకవైపున చూస్తేనేమో నువ్వు వస్తే గ్యారంటీ చచ్చిపోయినవాడు కాదనింది. మళ్ళా ఏం లేదు లేదు, నువ్వు మళ్ళా నువ్వు కనుక ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని చెప్పింది. మళ్ళా ఏమన్నా అంత్యదినంలో లేస్తాడులే అని చెప్పింది. ఇన్ని స్టేట్మెంట్ చెప్పినామే. దీన్ని బట్టి మనం మార్తను గురించినటువంటి అసెస్మెంట్, అవగాహన చేసుకోవడానికి ఏమనుకోవచ్చు అంటే, బహుశా షీ హ్యాస్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్. అయితే దేర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్. అంటే కాంక్రీట్ అండర్స్టాండింగ్ అనేది లేదు. కొంచెం అటు ఇటు అటు ఇటు తను ఆ, 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 వెళ్తున్నట్టుగా మనకు అర్థమైంది అన్నమాట. 4 దినాలు ఏంటి? 4 దినాలు ఇందాక నేను చెప్పాను, తర్వాత చెప్తాను. 4 దినాలు ఏమిటి అంటే, జివిష్ కల్చర్లో ఒక నానుడు, ఒక ఒక సాంప్రదాయం ఏంటంటే, ఎవరైనా చనిపోయారు అంటే 3 దినాలు దాటాలి. 3 డేస్ దాటాలి. 3 డేస్ దాటితేనే ఆ వ్యక్తి కరెక్ట్గా చచ్చిపోయినట్టు లెక్క.
ఎందుకు అంటే 3 డేస్ కనుక దాటకపోతే ఇంకా ఆ వ్యక్తిలో ఏమైనా కొన ప్రాణం ఉందేమో, ఇంకేమన్నా ఇంకేమన్నా అవకాశం ఉందేమో మనకి. కానీ 3 దినాలు దాటిపోయి ఒక్కసారి స్మెల్ రావడం మొదలైందంటే హీఈస్ రియల్లీ డెడ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఓ వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని తిరిగి లేచారంటే ఆయన చనిపోలేదండి, ఎవరు చెప్పారని చనిపోయారని? చనిపోయిన వ్యక్తిని ఎవరు లేపుతారండి? అది కుదరదండి. ఏదో కొన్ని ప్రాణం ఉంటుంది, ఆ చివరిలో యేసు ప్రభు రా అంటే వచ్చి ఉంటాడు అని కొంతమంది అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మెరాకల్స్ని నమ్మని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, థియోలాజియన్స్ చాలా మంది ఉన్నారు. మెరాకల్స్ని అది ఎట్టెట్ట కుదురుతుందండి, సూపర్ న్యాచురల్ వర్క్స్ జరగవండి, అవన్నీ మనం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఈ మెరకల్ స్పెసిఫిక్గా దేవుడి వాక్యంలో ఎందుకు రికార్డ్ చేయబడిందంటే నిజంగా చనిపోయిన వ్యక్తి వాసన కొట్టు, ఎందుకంటే ఓన్ సిస్టర్ చెప్తుంది. క్యాలిక్యులేషన్స్ వేరే వాళ్ళంటే ఏదైనా తప్పు అంచనా వేసి ఉండొచ్చు అండి అనుకునే అవకాశం ఉంది. మార్త ఓన్ ఓన్ బ్రదర్, ఓన్ సిస్టర్ చెప్తుంది అన్నమాట. 4 రోజులైంది, అది కూడా ఏంటిదంటే వాసన పడుతుంది. యేసు ప్రభు చనిపోయిన లాజరును తిరిగి లేపాడంటే ఎటువంటి లాజరును తిరిగి లేపాడు? వాసన కొడుతున్నటువంటి లాజర్. అంటే ఆల్రెడీ డీకంపోజ్ అంటాం మనం, మన కాంటెంపరీ లాంగ్వేజ్లో బాడీ డీకంపోజ్ అయిపోయింది. డీకంపోజ్ అందుకు కదా సెంట్లు అవన్నీ కొట్టేది, అందుకే ఇప్పుడైతే ఫ్రిజర్స్ వచ్చేసాయి, ఫ్రిజర్లో పెట్టేస్తారు. సో డీకంపోజ్ అయిపోయింది. కాబట్టి ఎందుకు వద్దు ప్రభా, వై ఓ పక్కనేమో దేవుడు నీ నీ మనం వింటాడు, ఇప్పుడు కూడా తిరిగి లేస్తాడు, అంత్యదినంలో లేపుతాడు, ఇప్పుడు ఎందుకులే అని అంటున్నాం. కానీ యాక్చువల్లీ ఇంకొక మాట కూడా మనం చూడాలి. ఏమిటి అంటే ఇప్పుడు 11వ అధ్యాయము 25, 20, 25 26 మనం చదవాలి. అంచెదన ముందు తిరిగి పునరుద్ధానం ముందు లేస్తాడు అని చెప్తే అప్పుడు యేసు చెప్పినటువంటి మాట 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. అబ్బా, ఏం స్టేట్మెంట్ అండి! ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ అన్నాడు. నిజమే, మరి ఎంచేతనంటే ఈజ్ గాడ్ అని, దేవుడు. జీవం ఎవరిలో ఉంటుంది? దేవుళ్ళలో ఉంటుంది. గాడ్ ఈజ్ లైఫ్. దెర్ ఇస్ నో డెత్ ఇన్ గాడ్. దేవుడిలో మరణం ఉండదు. అందుకనే ఎవరన్నా చెప్పేటప్పుడు గాడ్ ఈజ్ డెడ్ అన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి. గాడ్ ఈజ్ డెడ్ అంటే థియలాజికల్లీ రాంగ్. చాలా మంది నెపం అదేంటప్ప, గాడ్ బై డెఫినేషన్ గాడ్ కెనాట్ డై. దేవుడెవరు? నిత్యం ఉండేవాడు. దేవుడు ఎవరు అంటే మరణం లేనివాడు, మృత్యుంజయుడని వాడు. అంటే మరణం లేనివాడు, జీవం ఉన్నవాడే దేవుడు అవుతాడు. అయితే ఇక్కడ మనం శిలువ మీద యేసుక్రీస్తు, యేసు మరణించినప్పుడు అక్కడ అక్కడ మనం ఎలా చూస్తామంటే ఎవరు యేసు? సాక్షాత్తు క్రీస్తు యేసుగా వచ్చాడు. క్రీస్తు ఎవరు? అభిషక్తుడు. అంటే దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు, ఆకారము లేని దేవుడు, ఆరంభము ముగింపు లేని దేవుడు, ఎల్లప్పుడూ సజీవుడుగా ఉండే దేవుడు. ఆ దేవుడు మానవునిగా వచ్చాడు, మానవుడిగా స్టార్ట్ అయ్యాడు. ఎందుకంటే మానవుడికే భౌతికమైన దేహం ఉంటుంది, మానవుడికే రక్తం ఉంటుంది, దేవుడికి రక్తం ఉండదు, దేవుడికి భౌతిక దేహం ఉండదు. అయితే ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరు? యేసు క్రీస్తు అనే ఒకే వ్యక్తి రెండు నైజములు కలిగిన వాడు, రెండు స్వభావాలు కలిగిన వాడు. అంటే ఒకవైపున మానవుని స్వభావము, మరొక వైపున దేవుని స్వభావం. అందుకనే ఆయన కరెక్ట్ మధ్యవర్తి కాగలడు, దేవుడి దగ్గరికి వెళ్ళగలడు, మానవుడి దగ్గరికి వెళ్ళగలడు. బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ గాడ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ మరణించినామంటే ఎవరు మరణిస్తారు? గాడ్ కెనాట్ డై. గాడ్ కెనాట్ డై. అంటే క్రీస్తు ఈ కంటిన్యూస్, ముందేమో శరీర ఆకారం లేని ఆ బౌద్ధికేతరమైనటువంటి వాడు ఇప్పుడు మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు సెలవులో మరణించినప్పుడు యేసు అంటే మానవుడు తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడు. అంటే మానవుడుగా దేవుడికి ఉన్నటువంటి పేరు యేసు. అందుకనే మనం బెస్ట్ సేఫ్ ఏమిటి అంటే ఇందాకనే మనం అనుకున్న త్రిత్వంలో విడదీయడం చాలా కష్టమని. అయితే ఎడబాపు ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే నా దేవా నా దేవా నా చెయ్యేలా విడిచావని చెప్పేసి యేసు ప్రభు సెలవులో పలికిన 7 మాటల్లో ఒక మాట అది. అయితే టు వాట్ డిగ్రీ, టు వాట్ డైమెన్షన్, టు వాట్ టైమ్ దట్ బ్రేక్ అనేది మనకు అసలు అర్థం కాదు. వీ నెవర్ కెన్ అండర్స్టాండ్ దట్. ఆ బ్రేక్ అనేది థియలాజికల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. తర్వాత దట్స్ ఫర్ సమ్ అదర్ టైం మనం డిస్కస్ చేసుకోవటానికి. ఇక్కడ మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే అవర్ లార్డ్ డైడ్ అని చెప్పడం సేఫెస్ట్ మెథడ్. ఒక థియోలాజిని చెప్పిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ఎస్పెషల్లీ ఐ లైక్ డాక్టర్ స్ప్రౌల్ అనే ఒక మంచి దైవజనుడు థియోలాజిన్. ఆయన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు
కరెక్ట్గా నాకు మైండ్కి అర్థమైంది అనమాట. నేను మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. నా సొంత మాటలు కాదు, థియోలాజిన్స్ చెప్తున్నటువంటి మాటలు. సో దేవుడు చనిపోయాడు అన్నప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది. అలా కన్ఫ్యూజన్ రాకుండా క్లియర్గా ఎలా చెప్పారంటే, నా ప్రభువు నా కోసం సెలవులో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని చెప్పడం సేఫెస్ట్ మెథడ్. ఎందుకంటే దేవుడిలో మరణం అనేది ఉండదు, దేవుడిలో ఎప్పుడు జీవం ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు అదే అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. యేసుక్రీస్తు దేవుడు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నేనే అన్నాడు. బైబిల్ గ్రంథం జాగ్రత్తగా పరిశీలిస్తే తండ్రి అయిన దేవుడు లేపెను అని ఒక చోట రాయబడింది, పరిశుద్ధాత్ముడు లేపెను అని ఒక చోట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, నాకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. మరి ప్రాణాన్ని తను తిరిగి తీసుకోవడానికి ఆయన కనుక డెడ్ అయితే ఎట్లా తిరిగి తీసుకుంటాడు? సింపుల్ లాజిక్. సో if if Jesus if God is dead, how can he take his life again? He cannot take his life because he is life. సో కాబట్టి ఈ డెఫినేషన్స్ అర్థం చేసుకోవడం మనకు కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. ఈ ఈ భూ సంబంధమైన మానవ దృక్పథాలతో మనం కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కానీ అటువంటి వాటిని మనం మర్మం కింద గ్రహించి మనం కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. బట్ వన్ థింగ్ ఇస్ ట్రూ. ఏమిటి అంటే, సిలువలో మన కోసం ప్రాణం పెట్టడం అయితే నిజం. ఆయన మరణించింది నిజం. యేసు ప్రభువు అన్నప్పుడు అక్కడ అవర్ లార్డ్ డైడ్ అంటాం అనేది సేఫెస్ట్ మెథడ్. ఎందుకంటే దేవుడు కాబట్టే దేవుని యొక్క శిక్షను భరించగలిగాడు, దేవుడు కాబట్టే దేవుని ఉగ్రతను భరించగలిగాడు. ఒక సామాన్యమైన మానవుడైతే దేవుని ఉగ్రతను, దేవుని తీవ్రమైనటువంటి ప్రచండమైనటువంటి ఆ ఉగ్రతను భరించడం సాధ్యం కాదని. సో కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అంటే నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవన్ అన్నాడు. మనకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. 25వ వచనం రెండో భాగం అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకును ఎవడు విశ్వాసం ఉంచున్నాడు. దీన్ని మనం ఏ లెక్కలో తీసుకోవాలి? మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన దానికి గనక లింక్ పెడితే కరెక్ట్గా ఈ వచనం మనకు అర్థమవుతుంది. ఈ వచనం మనకు అర్థం అవ్వాలంటే మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన మాటలో అక్కడ ఏమని రాయబడింది నేను చదువుతాను, చూడండి. 13 నుంచి నేను చదువుతాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వాళ్ళని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడలా. యేసు మృతి పొంది, ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది చూడండి. యేసు క్రీస్తు అన్నాడా? అల్లా. యేసు మృతి పొంది అన్నాడు. యేసు మృతి పొంది, నేను మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి వాక్యంలో ఏమని రాయబడిందో. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినడలా అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలోని రెండవ భాగం యొక్క నెరవేర్పు. ఏమిటి నెరవేర్పు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎప్పుడు? ఈ యేసుక్రీస్తు రెండవసారి మరలా రానై ఉన్నాడు. ఆ రెండవసారి వచ్చినప్పుడు ఆయన తనతో పాటు వెంట పెట్టుకొని వస్తారు. ఎవరుంటారు వాళ్ళు? ఆయన యందు విశ్వాసం ఉంచి తిరిగి బ్రతికిన వారు ఆయనతో పాటు తిరిగి వస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాం, మళ్ళా చెప్తున్నాను. ఇక్కడ పునరుద్ధానమై తిరిగి లేచేది రెండు కేటగిరీస్ అనమాట. ఒక కేటగిరీ ఏమిటంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేపబడ్డము, అంటే చనిపోయిన వాళ్ళు పునరుద్ధానులై తిరిగి లేపబడ్డము, అది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ అంటే సజీవంగా ఉండేవాళ్ళు, వాళ్ళు మరణము లేకుండానే వాళ్ళు ట్రాన్స్లేట్ అవుతారు, పునరుద్ధానులు అవుతారు. మరణం లేకుండా పునరుద్ధానులు అవటం అంటే అర్థమైందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దేహానికి, మహిమ దేహానికి చాలా తేడా ఉంది. పునరుద్ధానమైనటువంటి దేహానికి ఈ భూ సంబంధమైనటువంటి ఈ బాడీకి చాలా తేడా ఉంది. సో ఇక్కడ అది జరుగుతుంది. వాళ్ళు సమాధి నుంచి తిరిగి లేస్తారు. ఎలా తిరిగి లేస్తారు అంటే దానికి మళ్ళీ పాత నిబంధనలో ఒక మంచి అనాలజీ ఉంది. హెచ్కేల్ గ్రంథంలో అంటాడు ప్రవక్త, నువ్వు ప్రవచించు, ఈ ఎండిన ఎముకలు బతుకుతాయా అంటే ఎస్ బతుకుతాయా అన్నాడు. అక్కడ చాలా బ్యూటిఫుల్గా వివరణ అక్కడ ఇవ్వటం జరిగిందన్న. అది ఎక్స్క్లూజివ్లీ యూదుల గురించి రాశాడే కానీ సంఘాన్ని గురించినటువంటి యేసునందు విశ్వాసం ఉంచి తిరిగి లేచిన వాళ్ళ సంగతి కూడా అదే జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ పాతి పెట్టబడ్డారు, వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారా, వాళ్ళు ప్రాపర్గా ఫేర్వెల్ అయిందా లేదా, లేకపోతే వాళ్ళని కాల్చి వాళ్ళు బూడిదేమైందా, ఏవైనా అవనివ్వండి, మొత్తం మీద గాడ్స్ క్రియేషన్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు అవుట్ ఆఫ్ నథింగ్ దేవుడు క్రియేట్ చేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. బికాస్ ద సోల్స్ ఆర్ దేర్ విత్ ద లార్డ్.
అయితే వాళ్ళు మళ్ళా ఏం చేస్తారంటే మహిమా దేహంతో తిరిగి వస్తారు. అది 11వ అధ్యాయం 25 వచనంలో రెండవ భాగము. 20వ వచనం ఏమని రాయబడింది? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఎవరు వాళ్ళు? ఇది మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు అపొస్తలుడు పౌలు, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా మనం చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అది 25 వచనం రెండో భాగం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోకూడదు అంటే అర్థమైందంటే సజీవులుగా ఉండేటువంటి వాళ్ళు మళ్ళా మరణం చూడకుండా, ఏలియా ఏ విధంగా మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడో, హానోకు ఏ విధంగా మరణం లేకుండా కొనుక్కోబడ్డాడో, అప్పుడు సజీవంగా ఉండేవాళ్ళు. అది 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అనగానే 27వ వచనంలో బ్యూటిఫుల్గా ఆమె చెప్పినటువంటి స్పందన ఏంటిదంటే, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. నేను యాక్చువల్గా 27వ వచనం కూడా అందులో పెట్టుండాల్సింది, అది స్కిప్ అయిపోయింది. సరే నేను పెట్టాను అది ఇదివరకు దాంట్లో ఉందిగా, ఇక్కడ ఉంది. అవును ప్రభువా, ఆ, ఏంటి? నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువుని నమ్ము. ఇది ఎగ్జాక్ట్లీ కావాలి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే, క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేవక మునుపున్న వాళ్ళు కూడా ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఏమిటి? లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని యేసుప్రభు శిలువకు ముందు వాళ్ళు అలా నమ్మారు. యేసుప్రభు సిలువేయబడి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఉన్న మనము, అంటే మనం వెనక్కి తిరిగి చూసి ఆయనే తిరిగి లేచాడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు అని మనం అంటున్నాము. వాళ్ళేమో రాబోయే మెస్సయాని గురించి పాత నిబంధన భక్తులు అందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే రాబోయే దేవుని కుమారుడు అనే క్రీస్తుని నమ్మారు. మనం ఏంటంటే ఆయన సెలవులో మృతి పొంది తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడు అనే క్రీస్తుని మనం నమ్ముతా ఉన్నాము. ద సేమ్ ట్రూత్. అంటే చూడండి, మార్తకు ఉన్నటువంటి అవగాహన చివరికి కావలసిన ప్రాముఖ్యమైన అవగాహన ఉంది. ఇప్పుడు మార్త రక్షించబడిందా లేదా అంటే ఎస్, షీఈస్ బార్న్ అగైన్. ఎందుకు రక్షించబడిందంటే దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మింది. వాళ్ళకే కదా రక్షణ, వాళ్ళకే కదా మారు మనసు పొందేది. చూడండి ఆవిడలో ఉన్న అండర్స్టాండింగ్ ఎంత బ్యూటిఫుల్ అండర్స్టాండింగో మార్త గురించి మనం చూస్తాం. ప్రభువా చనిపోయి 4 దినాలైంది, ఇప్పటికీ వాసన కొట్టున్నాం. అయితే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూసారా? 39వ వచనము, 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. కానీ ఆమె జవాబు ఇవ్వాల. 40th వర్స్లో ఆ యేసు ప్రభు చెప్పిన మాటలకి ఆవిడ జవాబు చెప్పిండాల్సింది, ఏం చెప్పలేదు, సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇది మనందరితో చెప్తున్నటువంటి మాటలాగా మనం భావించవచ్చు. ఏమని ఏమని నీవు నమ్మినడలా దేవుని మహిమను చూస్తాము. ఇది మార్త స్పందన గురించినటువంటి వివరణ. ఇప్పుడు మిగిలినవన్నీ నేను ఎక్కువసేపు టైం స్పేర్ చేయక్కర్లేదు. నేను మిగిలిన ఈ కొద్ది టైంలో నేను క్లోజ్ చేయగలను. ఎంత చేతనంటే మ్యాక్సిమం ఈ 11వ అధ్యాయంలోని థియాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ట్రూత్స్ అని మనం స్టడీ చేశాము. ఇప్పుడు 11వ అధ్యాయం మరియ స్పందన ఏంటి? ఆవిడ ఇంట్లో కూర్చుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న గెస్ట్లకి తను ఇచ్చినటువంటి విలువ తద్వారా దేవునికి తక్కువ విలువ ఇచ్చిందని అనుకోవడానికి వీల్లేదు. 29వ వచనం, త్వరగా వినింది, లేచి వెళ్ళిపోయింది. మళ్ళా 29వ వచనానికి వస్తేప్పటికి మార్త మళ్ళీ వచ్చి చెప్తుంది, బోధకుడు నేను రమ్మంటున్నాడని. అక్కడ బోధకుడు అని పిలిచింది. చూడండి 29వ వచనం. 28, ఆ మాట విని బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు. అక్కడ ముందేమో ప్రభువా అని పిలిచింది, దేవుని కుమారుడమైన మెస్సయ్య నీవే అని చెప్పింది. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు మాత్రం బోధకుడు నేను రమ్మని చెప్పి పిలిచింది. సో త్వరగా లేచింది, వెళ్ళిపోయింది. సో మనకు అర్థమైంది. అయితే మరియ ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏమిటంటే, మార్త గురించి మాట్లాడినప్పుడు ఆయన పాదం మీద పడింది అనే పదం మనకు అర్థం కాదు, కానీ మరియద గురించి మనకు అర్థమైనట్టు అంటే వెంటనే ఆమె పోయి ఆ పాదం మీద పడుతుంది. బా, వాటే స్పెషల్ లేడీ అని చెప్పాలి. ఇక్కడ మనకి మార్త కంటే కూడా మరియ యేసు ప్రభువుకు ఎంత అటాచ్మెంట్ ఉందో, యేసు ప్రభువును ఎంత ఆరాధించే ఆరాధికురాలుగా మనకు కనపడుతుందో క్లియర్గా మనకు అర్థమవుతుంది. 29
30వ వచనం కూడా చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే ఆ ఉమ్, యా ఆ, 32వ వచనం. మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, దట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆయన పాదముల మీద పడి. అసలు మరే దగ్గర నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే ఆయన పాదం దగ్గర కూర్చుంటది, ఆయన పాదం మీద పడి. అంటే టాక్స్ అబౌట్ ది హ్యూమిలిటీ. ఇప్పుడు మనం ఆయన పాదములు పట్టుకోవడానికి మనకు అవకాశం లేదు. ఎందుకు అంటే నౌ హీస్ నాట్ ఇన్ ఎ ఫిజికల్ ఫామ్ బిఫోర్ అస్. అయితే సమాధిని దాటిన తర్వాత మరలా ఆ యేసుప్రభుని మనం చూస్తాం. అప్పుడు మరలా మనకు అవకాశం కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన పాదం మీద పడింది అనమాట. మళ్ళీ ఈమె కూడా అదే మాట మాట్లాడింది, నా సహోదరుడు చావకుండా నువ్వు గనక ఉంటే ఉండేవాడు. సేమ్ స్టేట్మెంట్ మాట్లాడింది. 33 వచనం, ఆమె ఏడ్చుటయు, ఆమె ఏడుస్తోంది. మార్త ఏడ్చినట్టుగా మనకు వ్రాయబడలా. ఇట్ డస్ నాట్ మీన్ టు సే దట్ షీ డిడ్ నాట్ వీప్. రాయబడలేదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా అనుకోవడానికి వీల్లేదు. సో ఆవిడ కూడా డెఫినెట్లీ ఏడ్చి ఉంటుంది. కాకపోతే ఈమె ఏడ్చడం కొంచెం స్పెసిఫిక్గా రాశారు. మేబీ మోర్ ఎమోషనల్, లేక మోర్ అంటే ఎక్స్ప్రెసివ్. కొంతమంది బయటకు కనపడరు కానీ లోపలనే కుమిలి కుమిలి ఏడుస్తుంటారు. ఈవిడ చాలా ఎక్స్ప్రెసివ్ లాగా ఉంది, ఆవిడ ఏడుస్తూ ఉంది. సో ఇక్కడ యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు. టైం 9:10 దాటిపోతుంది. ఐ థింక్ నేను ఇక్కడ ఆపేస్తాను, ఎందుకంటే మరీ టైం బాగా దాటిపోయింది. మిగిలిన విషయాలు మనం తర్వాత మనం చూద్దాము. ఈ ఈ రెండవ భాగం గురించి కూడా మళ్ళీ మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాము. చాలు, ఇప్పటి వరకు నేర్చుకుంది చాలు. ఎందుకంటే ఈ వాక్యం స్టడీ చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే టైం అనేది ఇలా సాగిపోతూనే ఉంటుంది. దేవుని చిత్తమైతే నెక్స్ట్ టైం మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. చాలు, ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని మనం ఆరాధిద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, అనేక విషయాలు మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. మా దృష్టికి మీరు తీసుకొచ్చి అనేక పాఠాలు మీరు మాకు నేర్పుతా ఉన్నారు. కనుక ప్రభా, మీరు నేర్పిస్తున్నటువంటి ఈ పాఠాలను బట్టి ఆ, మేము ఖచ్చితంగా మీ మీ మాటలు మేము గ్రహించడం మాత్రమే కాకుండా స్పష్టంగా ఆ విధంగా స్పందించడానికి మాకు సహాయపడండి నాయన. చాలా చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. మరలా అవన్నీ మేము రిపీట్ చేయడానికి సమయం అయింది కాబట్టి మేము అలా చేయట్లేదు. ప్రభా, సహాయం చేయండి. మీ వాక్యాన్ని స్పందించడానికి సహాయపడండి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడండి. ఆ చొప్పున మిమ్మల్ని గౌరవించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, మీ చిత్తం నెరవేర్చడానికి, మీతో కలిసి నడవటానికే, మీకోసం బతకటానికే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 సముద్రయ్య గారు బెనడిక్షన్ ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహాయము ఇప్పుడును ఎల్లప్పుడును మన ఇక్కడ చేరిన మనందరికీ, జూమ్లో జాయిన్ అయిన వారికి, జూమ్ మెసేజ్ ఇచ్చిన మీ దాసునికి ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.